ఇంట్లో వాడుకునే కొంచెం ఇవి తీసుకున్నా. రైస్ బ్రాన్ ఆయిల్, ఇల్లు తుడిచేది ఇట్లాంటివన్నీ జనరల్ తీసుకోవడం జరిగింది. తీసుకొని వాడిన తర్వాత అరే పర్లేదు, ఫాస్ట్ అని కాదు, క్వాలిటీ బాగుంది, నాకు క్వాలిటీ నచ్చింది. సరే అని అలా జరిగే క్రమంలో ఇవన్నీ తర్వాత మెయిన్ అండి నేను ఇందులోకి గట్టిగా డిసైడ్ అయిందంటే నేను హెల్త్ ప్రాబ్లం మీద వచ్చానండి ఇందులోకి. నా ప్రాబ్లం ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం. అంటే అంటే అందరికి అర్థమవుతుందో లేదో తెలియదు, మెయిన్గా చెప్తాను. నాకు గర్భసంచిలో నీటి బుడగల సమస్య, దానివల్ల మంత్ టైంలో ఓవర్ బ్లీడ్ అనమాట నా ప్రాబ్లం. 8 సంవత్సరాల నుంచి నేను సఫర్ అవుతున్న ప్రాబ్లం అది. అలా ఉన్న పరిస్థితుల్లో నేను నెల్లూరు అక్కడ చూయించుకుంటున్నాను. నెల్లూరు ఆండాలమ్మ స్పెషలిస్ట్ ఆవిడ, అక్కడ చూయించుకునేదాన్ని. చూపించుకొని టెస్టింగ్లు అయ్యి మెడిసిన్ ఇస్తుంది. ఒక 2-3 నెలలు 4 నెలలు వాడుకుంటే బాగుంటుంది, లేదంటే మళ్ళీ రిపీట్. ఇందులో లేడీస్ కూడా ఎక్కువ ఉన్నారని నేను అనుకుంటున్నాను. నా ప్రాబ్లం ఎంత సీరియస్ అయిందంటే అలా వాడుకున్న పరిస్థితుల్లో కూడా ఆ పోయిన జనవరిలో నాకు సంక్రాంతి సీజన్, మంచి సీజన్ అనమాట నాకు. అప్పుడు మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్. ఇలా వీళ్ళు చెప్పారు ఉన్నాయి మన దాంట్లో సప్లిమెంట్స్, వాడుకోండి మేడం గారు అంటే మనం వింటామా? మీరేమన్నా డాక్టరా అని అడిగేశాను నేను. మీరు ఇస్తే ఎలా నాకు అని భయపడి నేను మళ్ళీ మా సార్ని తీసుకొని మళ్ళీ అక్కడికే వెళ్ళాము. మేము నెల్లూరు వెళ్ళి చూయించుకొని సేమ్ మెడిసిన్ సేమ్ టెస్టులు చేశారు. ఒక 10,000 ఖర్చు పెట్టుకున్నాము. ట్రిప్కి 10,000 అవుతాయి. వచ్చేసాము. వచ్చేసిన తర్వాత నా అదృష్టమని నేను భావిస్తాను. ఈసారి ప్రాబ్లం తగ్గకపోగా ఎక్కువైపోయింది. ఎలా అంటే ఒక డే పగులుకి ఒక 3 ప్యాకెట్స్, నైట్కి ఒక 3 ప్యాకెట్స్ యూజ్ చేసినంత పరిస్థితులు అయిపోయి బెడ్ మీద పడిపోయా. అలా ఉంటే మా సారు భయపడ్డారు. భయపడి ఇంకా వేరే దగ్గర తీసుకెళ్లాలని ఆలోచనలో ఉన్నప్పుడు వీళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్తుండేసరికి ఒక్కసారి చూడు ఇంతగానం చెప్తున్నారు కదా అని చెప్పడం జరిగింది. సరేలే అని చెప్పేసి వాళ్ళు నాకు ఇచ్చింది ఫుడ్ ప్యాచ్, క్యాన్బెర్రీ, శతవారి, గ్యానోడర్మా, అలోవెరా, ఆమ్లా, రైస్ బ్రాన్ ఆయిల్. ఇవి యూజ్ చేయండి మేడం, చాలా బాగుంటుంది అని చెప్తే సర్లే అని చెప్పి ఫుడ్ ప్యాచ్ చేసుకున్నాను. అలా వాడుతుంటే ఒక నెల వాడిన తర్వాత కొంచెం పర్లేదు అనిపించింది. ఇంగ్లీష్ మెడిసిన్తో పాటు ఇవి యూజ్ చేశాను. పర్లేదు అనిపించిన తర్వాత మీరు అలానే ఆపొద్దు, ఒక 6 నెలలు వాడండి మేడం, మళ్ళీ మీకు ఆ ప్రాబ్లం రిపీట్ అవ్వదన్నారు. ఓకే అని చెప్పేసి వాడాను. ఇంకా మళ్ళీ నాకు ఆ ప్రాబ్లం ఇప్పుడు 1.5 సంవత్సరం అవుతుంది. ఇప్పటికి నాకు రిపీట్ అవ్వలేదు. నేను మళ్ళీ హాస్పిటల్ ముఖం కూడా చూడలేదు. అది మెయిన్. అట్లా ఆ చెకప్లో లాస్ట్ అండ్ ఫైనల్ చెకప్లోనే నాకు థైరాయిడ్ ఉందని కూడా వచ్చింది. నాకు మళ్ళీ కాల్ వచ్చింది. అంటే రిపోర్ట్కి ఒక 3 రోజులు టైం పడుతుంది కదా. నాకు అలానే రిపోర్ట్కి వచ్చిన తర్వాత ఫోన్ చేశారు, మీకు ఇలా ఉంది, కొంచెం మళ్ళీ వచ్చి ఒకసారి మేడంని మీట్ అవ్వండి అని చెప్పారు. సరే అని చెప్పేసి అప్పటికే నా ప్రాబ్లం థైరాయిడ్ ఉందని తెలియదు నాకు. అసలు బాడీ అంతా సచ్చుబడ్డట్టు ఇలా ఇలా ఉంటే తెలియక ఏమన్నా గాలి చేష్టలని చెప్పేసి అక్కడ ఇక్కడ తాయిద్దులని అవన్నీ తెలియక చేసాము అలా పొరపాట్లు చేయడం అలా అలా సరిగిపోతుంది. తర్వాత ఇది నాకు క్లియర్ అయిన తర్వాత ఇలా ఉంటుంది ఎందుకు వల్ల అని పక్కిరి సార్ని అడిగాను నేను. సార్ ఇలా ఉంటుంది అంటే అప్పటికి థైరాయిడ్ ఉందని కూడా చెప్పారు కదా. అప్పుడు మీకు థైరాయిడ్ వల్ల మేడం అట్లా ఉండేది అని చెప్పేసి మళ్ళీ కూడా సేమ్ ఫ్లాక్స్, గ్యానోడర్మా, కాల్షియం, రైస్ బ్రానాలు కంటిన్యూ చేయమన్నారు. అలోవెరా ఆమ్లా కంపల్సరీ అని వాడుకోమన్నారు. అలా నేను అవే వాడుకున్నాను. నాకు ఇప్పుడు థైరాయిడ్ కంట్రోల్లో ఉంది. మళ్ళీ నేను చెకప్కి వెళ్ళలేదు. నాకైతే చాలా అంటే చాలా బాగుంది. వాస్తవంగా అయితే థైరాయిడ్ ఉంటే షుగరు బీపీకి ఎలా మనం డైలీ వాడతామో థైరాయిడ్ కూడా డైలీ ఒకటి వేసుకోవాలి. ఇంగ్లీష్ మెడిసిన్ అసలు ఇంట్లోకే తెచ్చుకోలేదు. అలా నాకు మెయిన్ హెల్త్ వచ్చిందండి. ఆరోగ్యం వచ్చిన తర్వాత నమ్మకం వచ్చింది. ఇంకోటి ఏంటంటే మెయిన్ మీటింగ్స్ అండి. ఇక్కడ మీటింగ్స్ అని వీళ్ళు జాయిన్ అయిన ఒక వారం నుంచి ఇంక స్టార్ట్ చేశారు. మీటింగ్స్ రండి మేడం, రండి సార్ అని మా సార్ని పిలుస్తా ఉన్నారు. మేము నా పని నాకు సరిపోతుంది అక్కడ షాప్లో, మా సార్ పని మా సార్ చూసుకుంటున్నారు. మనకు యాడ్ అవుతుంది ఇదేంది ఇది అని చెప్పేసి మేము ఎందుకు చెప్తున్నా అంటే నేను చేసిన పొరపాటు మీరు చేయకూడదని చెప్తున్నా. ఒక 15 మీటింగ్లకు చెప్పారు. అలా ఒక 6 నెలలు మేము టైం వేస్ట్ చేసాము. 6 నెలలు వేస్ట్ చేసిన తర్వాత
వాళ్ళు చెప్తున్నారు. సరే ఇంతగనం చెప్తున్నారు గదా! ఒక్కసారి ఎళ్ళేసొస్తే అది ఎంతటితో పోతదిలే అని జెప్పేసి మా సార్ ఏం జేశారంటే, ఒక్కసారి గుంటూరు మీటింగ్‌కి ఎళ్ళడం జరిగింది మేము. గుంటూరు మీటింగ్‌కెళ్ళిన తర్వాత అక్కడ అందరు వాయిస్‌లు విన్నాము. లేడీసు, జెంట్సు మా చెక్కింత, మా చెక్కింతంటే ఫస్ట్ టైమ్ గదా! ఏం అర్థం గాలేదు. తర్వాతొచ్చేసి ఒక్కసారి ఎంఎస్ఆర్ గురువు గారు ది వచ్చేసరికి మైండ్ బ్లాక్. సార్ చెక్కు అది ఇది అనుకుంటున్నారు. అసలు ఎంఎస్ఆర్ అసోసియేషన్‌లో ఉండడమే గొప్ప అదృష్టమని ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు తెలియదు గదా! ఎంఎస్ఆర్ గురువు గారొచ్చేసి మాట్లాడుతుంటే నేనైతే ఫిదా అయిపోయా. అసలు 10,00,000 పైన వచ్చే మనిషి ఇంత సింపుల్‌గా ఉంటారా? ఇంత బాగుంటారా? అని జెప్పేసి అదొక షాక్‌లో ఉండిపోయాను నేను. అక్కడ ఇంక అన్నీ ఇన్న తర్వాత గురూజీ మాటలు ఇన్న తర్వాత కనెక్ట్ అయ్యాము. కనెక్ట్ అయిన తర్వాత ఇంక ఇంటికొస్తే నిద్ర పట్టలేదింక. అసలు ఇదేంటి? ఇది ఏందో తెలుసుకోవాలి కానీ ఎలాంటి వాళ్ళు గూడా చెప్తున్నారసలు అని జెప్పేసి అలా నా జర్నీ స్టార్ట్ అయింది. అలా తెలియకుండానే ఆరోగ్యం వచ్చిన తర్వాత మెయిన్ అండి ఇక్కడ నేను ఇంకోటి కనెక్ట్ అయిన పాయింట్ ఏందంటే సీఎన్‌సీ. సీఎన్‌సీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ సీక్రెట్ అండి. బిజినెస్‌లో మెయిన్ సీఎన్‌సీ అంటే సీక్రెట్ అన్నమాట అది. నాకప్పుడు తెలియదు. తెలియకుండానే నేను 400 పీవీ సీఎన్‌సీ చేశాను ఫస్ట్ టైమే. ఎలా అంటే నాకు షాప్ కాబట్టి అందరు లేడీస్ వస్తారెక్కువ. అక్కడ వాళ్ళకి చేసేదాన్ని. రిటైల్ వాళ్ళు అంటే ఇలా సీఎన్‌సీ అని చెప్పారు గానీ మనకు తెలియదు. తెలియకుండానే 400 సీఎన్‌సీలో ఉన్నా. ఉండి స్టాక్ మొత్తం రిటైల్ ఇచ్చేసేదాన్ని పడ్డ రేట్‌కి. మనకు ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది. రిటర్న్ అంతో ఇంతో చెక్ వస్తుంది. సర్లే ఏముందిలే అని జెప్పేసి స్టాక్ తేవడం, రిటైల్ జేసేయడం, తేవడం, రిటైల్ జేసేయడం. అలా 4 నెలలు చేసిన తర్వాత నాకు ఐదో నెలలో రూ. 10,000 వోచర్‌లు వచ్చాయి మా సెల్‌కి. నాకైతే నేను షాక్‌లో ఉండిపోయా. కనీసం ఇన్ని రోజుల నుంచి శారీస్ తెచ్చుకుంటున్నాము. బయట కిరాణా సామాను తెచ్చుకుంటున్నాము. ఎవరైనా కిరాణా సామాను తెచ్చి ఒక చాక్లెట్ గూడా ఫ్రీగా ఇచ్చినట్టు ఎక్కడా లేదు. శారీస్ తెచ్చుకున్నాం. కనీసం వాళ్ళొక జాకెట్ ముక్క గూడా నాకు తెలిసి ఇవ్వరు. ఎందుకిస్తారు? ఇవ్వరు. అలా ఉంటే ఇదేందబ్బా! 5 నెలలు 4 నెలలు కొంటే 5 నెలల్లో రూ. 10,000 వోచర్‌లున్నాయి. వచ్చేసాయి. నాకసలు మైండ్ బ్లాకు. ఇదేదో ఉంది గదా! తెలుసుకుందాం అని జెప్పేసి మళ్ళీ కొంచెము అయ్యి కొంతమందికి నాకు హెల్త్ వచ్చిన తర్వాత చెప్పడం స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసిన తర్వాత ఈ మీటింగ్‌కెళ్ళొచ్చి కొంచెం అర్థమైంది. అర్థమైన తర్వాత సర్లే అని చెప్పేసి ఇంక సారోళ్ళు రావడం, ఫీల్డ్ చూసుకోవడం, ఎవరైనా చూపండి మేడం, చెప్పండి మేడం అంటే ఎవరు వచ్చినప్పుడు చూపిస్తున్నాం. మళ్ళీ నా వర్క్ నేను చేసుకుంటా ఉన్నా. అలా జరిగిపోతున్న క్రమంలో ఒక్కసారి బూట్ క్యాంప్ అనేది జరిగింది. ఫస్ట్ బూట్ క్యాంప్ నాకు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగింది బూట్ క్యాంప్. సారేమో పక్కిచ్చారు ఊరక మేడం, మేడం లైఫ్ మారుతది సార్ ఇక్కడ ఒక్కసారి రండి అంటే, సరేలే అని జెప్పేసి అది గూడా టార్చర్‌గానే అనిపిచ్చింది మాకైతే. కానీ ఎందుకో అని జెప్పేసి వెళ్ళామక్కడికి. టికెట్లు బుక్ జేసుకొని మేము వెళ్ళటం ద్వారా గూడా మేము నలుగురిని తీసుకెళ్ళాం. సరే అక్కడ ఏదో అంటున్నారు గదా! అని నాకు బాగా క్లోజ్ మా ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళొక ఇద్దరు, ఇంకొక ఇద్దరిని తీసుకొని మొత్తం నలుగురు మేము ఇద్దరం 6 మందిమి అందరం వెళ్ళామన్నమాట. అక్కడ ఏపీ, తెలంగాణ మొత్తం ఏకమైందక్కడ. అక్కడ గూడా ఇంగ మొత్తం ఆ మాటలు అది ఒక నైట్ 2 రోజులుండి చూసేసరికి మొత్తం ఒక క్లారిటీ వచ్చింది. ఇది మనం గూడా చేయొచ్చు. ఇందులో ఏదో ఉంది. 3 జనరేషన్ ప్లాన్ ఉంది. మనం చేస్తే మనం చేసినన్ని రోజులే డబ్బొస్తది. మనం జేస్తే మనం ఒకరికి హెల్ప్ చేసే ఇది మనం జేసే పనిలో లేదు. ఇదంతా బానే ఉందని జెప్పేసి అక్కడ ఇంకా డిసైడ్ అయ్యాం. డిసైడ్ అయ్యి అలా వర్క్ చేస్తూ ముందుకొచ్చాను. 400 అది మెయిన్ సీక్రెట్ సీఎన్‌సీలో ఉండండి ప్రతి ఒక్క లీడర్స్ గూడా నేను చెప్పేదదే. అలా నా జర్నీ స్టార్ట్ అయిందండి. అలా వచ్చిన తర్వాత బూట్ క్యాంప్ పోయి వచ్చి డిసైడ్ అయ్యి వర్క్ చేస్తూ అట్లా అందరికి చెప్పుకుంటూ నేను నేనిచ్చిన రిజల్ట్ గూడా వచ్చిందండి. ఏందంటే డేట్స్ కరెక్ట్‌గా రాని వాళ్ళకిచ్చాను. సైనస్ ప్రాబ్లమ్ ముక్కులో కండ పెరిగితది గదా! ఆ ప్రాబ్లమ్‌కిచ్చాము. మోకాళ్ళలో గుజ్జరిగిన వాళ్ళకిచ్చాను. మైగ్రేన్ తలనొప్పికిచ్చాను. అట్లా ప్రతి ఒక్క చాలా ప్రాబ్లమ్స్‌కి ఇచ్చాము. రిజల్టు 100% చాలా బాగొచ్చింది. అలా వచ్చిన తర్వాత ఇంకొంచెం నమ్మకం కలిగింది. నమ్మకం కలిగిన తర్వాత ఓకే అని జెప్పేసి కొంచెం బయటికి రావడం స్టార్ట్ చేశాను నేను. సారు చూడండి మా సార్ ఐడీ ఎయడము. మా సార్ గూడా వస్తున్నారు. నాకు స్కూటీ గూడా రాదండి వాస్తవంగా.
మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్న ఊరికి మా సార్ లేకుండా నేను వెళ్ళలేను ఒక్కదాన్ని. అంత ఇది. ఎంతవరకు అంటే అంతవరకే మిషన్ ఒకటి ఇంట్లో కూర్చోవడం, లేదంటే షాప్ పెట్టుకున్నాను. ఆ షాప్‌లో కూడా స్టాక్ మొత్తం మా సార్ నేను వెళ్ళి తెచ్చుకుంటాము, అయిపోతుంది. అలా ఉన్న పరిస్థితుల్లో స్కూటీ రాదు. ఎక్కడికన్నా వెళ్ళాలంటే మా సార్ పని లాస్ అవుతుంది, నాది ఇద్దరికీ అవుతుంది కదా అని చెప్పేసి పట్టుదలతో స్కూటీ నేర్చుకున్నా. స్కూటీ నేర్చుకున్న తర్వాత మా సార్ డ్యూటీకి మా సార్ వెళ్ళేవాళ్ళు, నా డ్యూటీకి నేను వెళ్తూ కొంచెం కొంచెం అలా వెళ్తున్న పరిస్థితుల్లో కొంతమంది జరిగిపోతుంది. మా నాన్నకి ఇష్టం లేదు, మా తమ్ముళ్ళకి ఇష్టం లేదు. నువ్వు ఎందుకు అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్స్ ఇదే ఫేస్ చేస్తున్నారు. ఏంటంటే మాకు వాళ్ళు ఇట్లా ఒప్పుకోవట్లేదు, మా సార్ ఒప్పుకోవట్లేదు, మాకు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మాకు చేయలేము, ఇది మా వల్ల కాదు అంటున్నారు. అలా మా తమ్ముళ్ళు కూడా ఒప్పుకోలేదు. నాకు తమ్ముళ్ళు బ్రదర్స్ అండి ఇద్దరు, నేను ఒక్కదాన్నే. నాకు చాలా అంటే చాలా, వాళ్ళు నాకు ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటారు, నేను కూడా అలానే ఉంటా. వాళ్ళు వద్దు, నీకేం పని, నీకెందుకు తిరుగుతున్నావు బయట, అసలు నీకు ఏం వచ్చింది, నీకేం పట్టింది, పిచ్చి పట్టిందా అని నువ్వు ఒకటేమని తిడుతున్నారు నన్ను. వాళ్ళు అరుస్తున్నారు వద్దని. నేనేమో మీటింగ్కి వెళ్ళింది నేను కదా, అక్కడ విన్నది నేను కదా, వీళ్ళకేం తెలుసు, సర్లే సక్సెస్ వచ్చినప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది అని చెప్పేసి కొంచెం అలానే మొండిగా నేను చేసుకుంటూ వెళ్తున్నా. మా నాన్న ఏంది, మా నాన్న అంటే చాలా ఇష్టం నాకు. మా నాన్న నేను బాధపడతానని చెప్పి చెప్పలేకల్లా చెప్తున్నాడు, కానీ అది చేయొద్దని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాడు. సర్లే ఏదేమైనప్పటికని చెప్పేసి ముందుకు వస్తూ వస్తూ అలా ఉన్నప్పుడు కొంచెం మేము ఈ మధ్య కాలంలోనే రీసెంట్గా ఒక 2-3 సంవత్సరాలు అవుతుంది ఇల్లు కట్టుకున్నాం పామూరులోనే. కట్టుకున్న తర్వాత కొంచెం ఉంటాయి కదా సమస్యలు అనేవి. అలా ఉన్న పరిస్థితిలో ఇక్కడ ఉంటే కరెక్ట్ కాదని చెప్పేసి మా సార్ బెంగళూరు వెళ్ళారు. నువ్వు చేసుకో, ఇబ్బంది ఏం లేదు, నేను ఇట్లా కొంచెం మనకి ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత చేసుకుందాం ఇద్దరం కలిసి, ఇద్దరం ఉంటే కాదు కదా, పిల్లలకి చదువులు ఉన్నాయి, నెల వచ్చేసరికి అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి మా సార్ బెంగళూరు వెళ్తే, దానివల్ల నేను తిరిగి చేసుకుంటున్నా. అలా అలా జరుగుతున్నప్పుడు కొంతమంది, ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది లేడీస్ ఉంటే చెప్తున్నా, లేడీస్ మెయిన్. ఎందుకంటే సార్ జెంట్స్ని కూడా నేను ఎప్పుడు తీసేసి మాట్లాడను, ఎందుకంటే నేను మా సార్కి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తా. ఎందుకంటే మా సార్కి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆ ట్రాఫిక్కే వస్తున్నా. ఎందుకంటే ఇక్కడ జెంట్స్కి పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవు సార్, ఎందుకంటే ఉంటాయి కానీ పెద్దగా ఉండవు. ఏ ఉదయం లేసి వెళ్ళిపోతారు డ్యూటీకి. లేడీస్ కూడా పెద్దగా అందరూ మాట్లాడరు, ఎందుకంటే సర్లే నీకేం తెచ్చి పెడతాం కదా అని చెప్పేసి. ఒక లేడీ బయటికి రావాలి అంటే చాలా ఉంటాయి సార్ ప్రాబ్లమ్స్. ఒక భర్తకి పర్మిషన్ ఉండాలి, అత్త మామలు ఉంటే పర్మిషన్ ఉండాలి, పిల్లలకి చూసుకోవాలి, అన్ని చూసుకొని బయటికి రావాలి లేడీ. అదే వచ్చింది ఇక్కడ పెద్ద సమస్య. మెయిన్ అక్కడే ఆగిపోతున్నారు లేడీస్ వరకు అయితే మెయిన్ అక్కడ ఆగిపోతున్నారు. అలా మా సార్ అక్కడ వెళ్ళిన తర్వాత మా సార్ ఫుల్ సపోర్ట్ నాకు. మా సార్కి అందరి ముందు చెప్తున్నా, స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నా మా సార్కి. ఎందుకంటే నా విషయంలో ఏ రోజు కూడా అడ్డు చెప్పడు. మా సారే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తాడు, ఎల్లు చెయ్యి, నువ్వు చేయగలవు, నీకు ఎవరితో పని లేదని అంత నాకు సపోర్ట్ ఇవ్వగలబట్టి నేను ఈ రోజు ఇలా ఉన్నా. ఖచ్చితంగా అది 100%. ఎంత మందిలో అయినా నేను రేపు 1,00,000 కొట్టిన తర్వాత చెప్దామని స్టేజ్ మీదే చెప్తాను మా సార్ గురించి అని నేను డిసైడ్ అయి ఉన్నా. అలా ఉన్న పరిస్థితుల్లో పక్కన ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకున్నారు అది నాకు తెలిసింది. ఈ అమ్మాయి ఇక్కడ వెస్టేజీలో తిరుగుతుందని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ అదే వెళ్ళిపోయాడు, అబ్బాయి అలిగి లేడు ఇక్కడ అని అనుకున్నారు పక్కన వాళ్ళు. అది నాకు తెలిసింది. ఎలా తెలిసిందంటే మా ఇంటి పక్కన ఫ్రెండే, తను ఉండింది అక్కడ. తను ఉండి వాళ్ళు అలా అనుకుంటుంటే, తెలిసి ఒకటి తెలియక ఒకటి మాట్లాడొద్దండి, ఆ అమ్మాయి నాకు బాగా ఫ్రెండ్ క్లోజు, వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు చాలా అంటే చాలా కమిట్మెంట్ గా వర్క్ చేసుకుంటున్నారు, తెలిసి ఒకటి తెలియక ఒకటి అలా మాట్లాడొద్దు అని చెప్పింది. చెప్పి మళ్ళీ ఇలా జరిగింది అని నాకు చెప్పింది వచ్చి. సరేలబ్బా నేను అవన్నీ పట్టించుకోను అంటే, పట్టించుకోమన్నా కూడా కొంచెం బాధ అనిపిస్తుంది కదా అలా అంటే. లేడీస్ గా మనము ఎప్పుడు అసలు బయటికి పోకుండా ఇలా అనుకుంటున్నారా లోకము అనిపించి కొంచెం బాధ అనిపించింది. అనిపిస్తే ఎవరికి చెప్పుకుంటాం, నాన్నకి ఇష్టం లేదు, తమ్ముళ్ళకి చెప్తే అస్సలు బతకనివ్వరు ఇలా అని. ఇంకా నేను ఎవరికి చెప్పాలి, మా సార్కే చెప్పా ఇలా అనుకుంటున్నారు ఏంటి అంటే, నేనంటే నువ్వు ఏదైనా బాధపడాలి, బయట వాళ్ళతో నీకేం పని, వాళ్ళు అన్నందుకు నువ్వేం బాధపడొద్దు, నేనంటే బాధపడాలి, నేను అనట్లేదు కదా, ఒకరితో మనకేం అవసరం, మనం ఒక రోజు లేదు అంటే ఎవరన్నా వచ్చి పెడతారా మనకి, ఎవరు పెట్టరు కదా, ఇది కలియుగం,
జనాలు అనుకుంటూనే ఒకరోజు అనుకుంటారు, 2 రోజులు అనుకుంటారు, 3వ రోజు ఇంకొక కొత్త టాపిక్ ఏదన్నా వస్తే దానికి వెళ్ళిపోతారు జనాలు. వాళ్ళ కోసమే మనం ఆగిపోవడం ఎందుకు అనేసరికి నాకు కొంచెం ధైర్యం వచ్చింది. అలా అలా కొంచెం మూవ్ అయ్యాను. ఇప్పుడు షాప్ కూడా తీసేసి ఫుల్ టైము ఇందులోనే చేయాలని ఇంకా డిసైడ్ అయిపోయి షాప్ కూడా తీసేసానండి. అలా నేను ఒక 7-8 నెలలు, ఒక 8 నెలలు అవుతుంది ఫుల్ టైం చేయబట్టి. ఇందులో నా ఫస్ట్ చెక్ వచ్చేసి 805 నేను వాడుకుంటుంటే, నేను హైయెస్ట్గా 50,000 తీసుకుంటున్నా. ఇప్పుడు గోల్డ్ డైరెక్టర్లో ఉన్నా. అది నా కింద మంచి టీం వచ్చింది. సార్ వాళ్ళు ఇట్లా అది కూడా ఎందుకు చెప్తున్నా అంటే, ఒక్కళ్ళే కదా ఏముందిలే వీళ్ళని అన్ని తక్కువ అంచనా వేయమాకండి. ఏదైనా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది, ఒక్కళ్ళతోనే స్టార్ట్ అవుతుంది. ఒక్కరే కదా ఏముంది, ఒక్కళ్ళని పట్టుకొని చాలు. వాళ్ళని ఓవర్ మీటింగ్స్ తీసుకెళ్ళండి, జూమ్ మీటింగ్స్ అటెండ్ చేయండి. వాళ్ళని కొంచెం ఒక మనలాగానే సేమ్ ఒక లీడర్ లాగా తయారు చేస్తే వాళ్ళ ద్వారా టీం వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, నా విషయంలో జరిగింది కాబట్టి చెప్తున్నా. ఒక ఆవిడ నా దగ్గరికి లేడీసే, మేడము వచ్చేది, మస్తానం మేడం అని మిషన్ టైలరింగ్ నేర్చుకోవడానికి వస్తుంటే చెప్పాను, ఇలా అన్ని చూస్తుంది. సార్ వాళ్ళు రావడం పోవడం, నేను అన్ని చేసేది చూసేది అన్ని చూస్తుండే అని చెప్పిన తర్వాత వాళ్ళ సార్ని కూడా తీసుకొని ఒక కావాలి మీటింగ్కి వచ్చింది. అక్కడే ఐడి తీసుకున్నారు, అక్కడే సిఎన్సి తీసుకున్నారు. ఆమెకు ఆకలి ఉంది, చేయాలనే పట్టుదల ఉంది. అలా తీసుకున్న తర్వాత వాళ్ళ ద్వారా టీం వచ్చేసింది, మంచి లీడర్స్ వచ్చేసారు. పామూరు అంటే ఈరోజు పామూరులో టీము అంటే మంచి నేమ్ వచ్చిందనమాట. దాంట్లో మాకు ఈరోజు నేను ఇలా ఉండడానికి, నేను ఇంత ముందుకు రావడానికి మెయిన్ కారణం పకీర్ సారే. మాకు బాగా హార్డ్ వర్క్ చేశారు. మా దగ్గరికి పేస్ట్ బాగా వచ్చి ఫీల్డ్ ఇవ్వడం కానీ, మంచిగా జూమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వడం కానీ. ఒక అప్లయన్స్ కూడా అండి, నేనేమంటే ఫకీర్ సార్ని ఒక బ్రదర్ కూడా తక్కువే, ఒక తండ్రిలాగే భావిస్తాను. ఇక్కడ ఆ రిలేషన్షిప్ ఉంటుందండి. బయట ఏంటంటే బయట అలా లేదు, బయట అంటే చాలా నెగిటివ్గా ఉంది. కానీ ఈ వెస్టేజ్లో నాకు నచ్చింది ఏంటంటే, ఒక బ్రదరు, అదొక తెలియని రిలేషన్షిప్ ఉంటుంది జెంట్స్ అయినప్పటికీ. ఆ రెస్పెక్ట్ కానీ, ఆ కేరింగ్ కానీ, అది బాగా నచ్చింది. ఇంకోటి, అలా చేసుకుంటూ వెళ్ళే క్రమంలో నాకు ఇందులో మెయిన్ డిసైడ్ అయి నిలబడటానికి కారణం ఏంటంటే, ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అంటే నాకు తెలియదు, నేను అంత తెలివి లేదు, ఇది ఎలా చేయాలి ఏం చేయాలో తెలియదు. వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది, వాడిపిస్తే డబ్బులు వస్తాయి, ఇది ఒక్కటే కనెక్ట్ అయింది నాకు. ఇంకొకటి, మనం ఎవరిని ముంచట్లేదు, మనం మునగట్లేదు. ఏదన్నా కట్టిస్తే ఏ రోజుకైనా అది తేడా అవుతుంది. మనమేం కట్టియట్లేదు, నచ్చితే సబ్బు పేస్ట్ వాడుకుంటారు, లేదంటే ఏం లేదు కదా అని చెప్పేసి కనెక్ట్ అయ్యాను. ఇంకొకటి, నాకు ఇక్కడ రోజుకి ఎంత లేదన్నా ఈజీగా రోజుకి 2,000 రూపాయలు సంపాదించుకుంటా షాప్లో. ఇక్కడ ఏందో కొంచెం కంఫర్టబుల్గా లేదు ఎస్టేజీలో, ఎందుకంటే స్టార్టింగ్లో ఉండదు కంఫర్టబుల్, ఎందుకంటే మనకు వచ్చే చెక్కు చిన్నది, ఖర్చులు ఏమి ఎక్కువ ఉంటాయి, ఇది కరెక్ట్ కాదు. అది కంఫర్ట్ జోన్లో నేను ఆలోచించింది. కంఫర్ట్ జోన్లో చాలా బాగుంది లైఫ్. అస్సలు నేను దేంట్లో కూడా ఇబ్బందులు అంటే ఎలా ఉంటాయి, ఇంకోటి ఏం నేను చూడలేదు. ఎందుకంటే మా నాన్నోళ్ళు బాగా నన్ను చూసుకునే వాళ్ళు, ఈయన బాగా చూసుకుంటాడు. కంఫర్ట్ జోన్లో ఇప్పుడు నా చేతిలో కూడా ఇది ఉంటది కాబట్టి నేను కంఫర్ట్ జోన్లోనే ఉన్నాను కాబట్టి నాకు తెలియలా. ఒకసారి పక్కి సార్ ఫోన్ చేస్తే నేనుండి, ఎందుకు సార్ నాకు ఇదంతా అవసరమా, ఒకసారి మళ్ళీ డిమోటివేషన్ అయినప్పుడు, ఎందుకు ఇదంతా రిస్క్ ఎవరన్నా విననప్పుడు, నాకు కంఫర్ట్ జోన్లో ఉన్నాను నేను అంటే తెలియదు. కంఫర్ట్ జోన్ అన్కంఫర్ట్ జోన్ అని కూడా నాకు తెలియదు. ఇలా ఉంది పరిస్థితి, ఇది ఎందుకు నాకు అంటే, సార్ ఒకటే మాట అన్నారు, మేడం మీరు చేసే పని ఎన్ని రోజులు చేస్తారు, మీరు చేసే పని, మీరు పడే కష్టాలు బాధలు మీ పిల్లలు పడాలా, మీ పిల్లలకు కూడా సేమ్ లైఫే ఇస్తారా, మీకు అట్లా ఏం లేదా, అట్లా చెప్పండి. ఒక్కటే మాట అడిగా, అక్కడ నాకు సమాధానం లేదు, ఇంకా ఏం మాట్లాడలేకపోయాను నేను. ఎందుకంటే మనము చేసేది మనకు తెలుసు, ఖర్చులు ఎక్కువైపోయాయి. మా సార్కి సపోర్ట్గా ఉండాలని నేను పట్టుదలతోనే టైలరింగ్ నేర్చుకుంది. అలా ఉన్న పరిస్థితుల్లో ఇంకా మాటకి నాకు సమాధానం లేదు. ఓహో అని ఇంకప్పుడు నేను పడ్డ కష్టాలు నా పిల్లలు పడకూడదు, వాళ్ళకి మంచి లైఫ్ని ఇవ్వాలి అని చెప్పేసి నేను ఇందులో ఇంకా స్ట్రాంగ్ అవ్వడం జరిగిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఇప్పుడు నేను అదే టైలరింగ్ చేసుకుంటూ ఉంటే
ఎవరికి ₹1 ఇచ్చే అవకాశం లేదు, అంత స్తోమత నాకు లేదు. మన వరకైతే ఓకే, ఏదో అట్లా జరిగిపోతుంది. అలా ఉన్న పరిస్థితి ఈ రోజు వెస్టేజ్ ద్వారా నా టీం మెంబర్స్ లో కూడా ఒకళ్ళు అదే స్టార్టింగ్ చెక్ కానించి కూడా చిన్న దగ్గర నుంచి 41,000 తీసుకునే లీడర్స్ ఉన్నారు. 5,000, 10,000, 15,000, 20,000, 25,000, 30, 35, 40, 41,000 దాకా తీసుకుంటున్నారు నా కింద లీడర్స్. అలా ఒక 10-15 మంది దాకా తీసుకుంటున్నారు. అలా నేను అదే టైలింగ్ లో ఉంటే ఎవరికన్నా ఒక అవకాశం ఇచ్చేదానికి ఉందా? ఎవరైనా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ లో ఉన్నా కూడా ఇంకొకరికి ఒక జాబ్ ఇప్పించేంత అయితే లేదు నాకు తెలిసి. ఇక్కడ మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా? నలుగురికి మంచే చేస్తున్నాం. మనం బతుకుతూ నలుగురికి మంచి చేసి నలుగురికి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మంచి అవకాశం ఇస్తున్నాం. ఇదంతా ఈ వెస్టేజ్ గౌతమ్ బాలి సార్కి, కన్వర్ సింగ్ సార్కి, దీపక్ సూద్ సార్కి, వీళ్ళందరికీ కూడా ఎంఎస్ఆర్ గురువు గారికి చాలా అంటే చాలా, వాళ్ళకి చేతులెత్తి మొక్కినా తప్పులేదు. వాళ్ళ రుణం మనం తీర్చుకోలేము. దేవుడు శాపాలు ఇవ్వడు, వరాలు ఇవ్వడు, అవకాశాలను మాత్రమే ఇస్తాడు. అది పట్టుకొని ముందుకెళ్ళిన వాళ్ళకి సక్సెస్ వస్తుంది. ఏం లేదు, ఐటీ వేసుకొని 2 రోజులు చూసి చెక్ రావట్లేదు, ఇదంతా ఫేక్, ఇదంతా యాడ్ అవుతుంది, మన వల్ల కాదులే అని ఆగిపోయిన వాళ్ళకి ఏమీ లేదు. ఏదైనా కష్టపడాలండి, కష్టపడకుండా ఎక్కడా రాదు. ఇంకొకటి, డబ్బు అవసరం ఎవరికి లేదా? ఇక్కడ డబ్బు ఉండాలి, ఖచ్చితంగా డబ్బు ఉండాలండి. డబ్బు లేకపోతే మనిషి ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. డబ్బు లేకుంటే మనిషికి రెస్పెక్టే లేదు. మనిషి నువ్వు 6 అడుగుల అందం ఉన్నా కూడా దేనికి పనికి రాదు, వేస్ట్. మంచి అసలు ఖచ్చితంగా డబ్బు ఉంటేనే రెస్పెక్ట్. బంధువుల దగ్గరైనా సరే, పిల్లల దగ్గరైనా సరే, కట్టుకున్న భార్య దగ్గరైనా, కట్టుకున్న భర్తని, ఎవరైనా సరే డబ్బు డబ్బు మీదనే ఆధారపడి డిపెండ్ అయ్యింది. ఎందుకంటే అలా ఉన్నాయి పరిస్థితులు, అలా ఖర్చులు పెరిగిపోయాయి. మెయిన్ డబ్బు అండి. డబ్బు ఉంటే ఒక రెస్పెక్ట్ ఇస్తారు, డబ్బు లేకపోతే ఒకలాగా చూస్తారు. అది ఆల్రెడీ అందరూ ఫేస్ చేసే ఉంటారని నేను అనుకుంటా. డబ్బు అవసరం ప్రతి ఒక్కళ్ళకు ఉంది. ఏంటంటే ఇక్కడ స్టార్టింగే ఇన్కమ్ ఉండదు, మనం తిరగాలి చేయాలని చెప్పేసి చాలా మంది ఆగిపోతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది కాదండి. అన్నిటికీ తట్టుకొని ఇక్కడ వెస్టేజ్లోకి వచ్చి అగచాట్లు, ఇబ్బందులు అంటే అవి పడుతున్నారు అంటే ముందు మీరు 1,00,000 కొట్టబోతున్నారనే అర్థం. ఆ కష్టాలనే రాకుండా మీరు కంఫర్ట్ జోన్ లో ఉన్నారంటే మీకు ఎన్ని రోజులున్నా రాదు. వెస్టేజ్లో ఐడి తీసుకుంటే ఏం రాదండి, నేను అది కూడా చెప్తాను. ఒకవేళ ఎవరైనా చెప్పున్నా కూడా అది రాంగ్ అనే చెప్తా. ఎందుకంటే వెస్టేజ్లో కష్టపడాలి, కష్టపడాలి, నమ్మకం ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. నువ్వు ఎందుకు దీంట్లోకి వచ్చావు, ఏం సాధిద్దామని వచ్చావు అని పదే 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 రిపీట్ చేసుకోవాలి. అది అలా ఉంటేనే మనం ఏదైనా చేయగలం. లేడీస్ అనుకుంటే చేయలేదంటూ ఏం లేదండి. ఒక లేడీస్ ఏదైనా ఒక శారీయే నచ్చితే, అది నచ్చి షాప్ లో పెట్టి వచ్చితే దాన్ని ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని ఎన్నో ప్లాన్స్ చేస్తాం. సార్ వాళ్ళు ఒప్పుకోకపోతే కూడా, ఒక నగ నచ్చిన, ఒక బంగారం నచ్చినా కూడా సేమ్ ప్రాబ్లం అదే. దానికేమో మోటివేషన్ చేస్తున్నాం హస్బెండ్స్ ని. దీనికాడికి వచ్చేసరికి మా సార్ ఒప్పుకోవట్లేదండి. అంటే మా ఒప్పుకోవట్లేదు, నువ్వు బయట తిరగొద్దు అనేసరికి మన మీద ప్రేమ ఉంది అనుకుంటున్నాం. ప్రేమ లేదు, నీ మీద నమ్మకం లేదు. మెయిన్ నేను అదే అనుకుంటా. నమ్మకం లేకపోతేనే కదా. నమ్మకం ఉంటే నచ్చ చెప్పుకో. ఇక్కడ హెల్త్ వస్తుంది, మన లైఫ్ మారుతుంది, పిల్లల లైఫ్ మారుతుంది. 3 జనరేషన్ ప్లాన్ అంటున్నారు. ఒక్కొక్కళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్, డాక్టర్స్, టీచర్స్, మొత్తం గవర్నమెంట్ జాబులు వర్క్ చేసే వాళ్ళు ఇందులో చేస్తున్నారు. మనము ఏమి లేకుండా 5,000కి, 10,000కి, 6,000కి చేస్తూ కూడా కానీ మేము చాలా బిజీ, మా సార్ ఒప్పుకోరండి, మాకు ఇలాంటివన్నీ నచ్చవంటే ఏం చేస్తున్నాం మనం ఏమన్నా తప్పు చేస్తున్నామా నచ్చకపోవడానికి? సార్ వాళ్ళకి నచ్చలేదంటే చిన్నగా నచ్చ చెప్పుకోను, ఇంకోటి చేసి ఒక మీటింగ్ తీసి కూర్చోబెట్టండి. సార్ వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా మనం ఏం చేస్తున్నాం అక్కడ అనేది. ఒక 4 రోజులు వారిని కూడా మనతో జర్నీ చేయమనండి, తెలుస్తుంది కదా వాళ్ళకి ఏ బాండింగ్ తో వెళ్తున్నాము, ఎలా చేస్తున్నాము అని చెప్పి. ఒక లేడీ బయటకు వస్తుందంటే బరి తెగించి రాదండి. అంటే నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నా, ఎవరు పొరపాటుగా అయితే అనుకోవద్దండి. ఒక లేడీస్ బయటకు వస్తున్నారు అంటే బాధ్యతలు కలిగి వస్తారు, ఇంట్లో సపోర్ట్. అంతేగాని ఇంకోటి అని తప్పుగా ఎవ్వరు కూడా అనుకోవద్దండి. లేడీస్ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, రావాలి. అక్కడ ఇక్కడ మనకి తేడా ఏంటంటే, ఈ ఏపీలో లేడీస్ మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ఏంటంటే మెయిన్ ఇదే ప్రాబ్లం.
మా సార్ ఒప్పుకోవట్లేదు, మాకు పిల్లలు ఉన్నారు. మా సార్ ఒప్పుకోవట్లేదు, మాకు పిల్లలు ఉన్నారు. మా వల్ల కాదు, మాకు అవసరం లేదు, వద్దనేసరికి ఇదని అంటారు. నచ్చ చెప్పుకోండి, ఎట్లా కొట్లా చేసుకోండి. ఆడ మనిషి తలుచుకుంటే చేయలేదంటూ అయితే ఏమీ లేదు. ఇక్కడ సాధ్యం కానిదంటూ కూడా ఏం లేదు. ఎంఎస్ఆర్ గురూజీ గారు ఒక్కటే మాట చెప్పారు. ఏం చెప్పారంటే, ఈ బిజినెస్ ఎవరు చేయొచ్చు అంటే మెడకాయ మీద తలకాయ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి చేయొచ్చు అని చెప్పారు. అది నాకు చాలా కనెక్ట్ అయింది ఆ పాయింట్. అలా ప్రతి ఒక్కరూ చేయొచ్చండి. లేడీస్ అని దేంట్లో కూడా ఇప్పుడు లేడీస్ ఎవరు తగ్గట్లేదు, దేంట్లో కూడా తక్కువ కాదనే చూపిస్తున్నారు. లేడీసే ప్రతి ఒక్క చోట ఇదైపోయింది. అలా ఉన్న పరిస్థితిలో ఇంత మనకు ఫ్రీడమ్ వచ్చి ఇప్పుడు అన్ని ఉన్నప్పటికి కూడా మనము దాన్ని యూజ్ చేసుకోలేకపోతే మనం ఏం చేయలేమండి. నా బాధ ఏంటంటే, నేను ఇంకోటి గట్టిగా నిలబడటానికి కారణం ఏంటంటే, నేను ఒక లేడీనే కదా, నన్ను చూసి కొంతమందన్న ఇన్స్పిరేషన్ అయ్యి ఆమె చేస్తుంది కదా, మనం ఎందుకు చేయలేము అని వస్తారేమోనని నా బాధ. ఎందుకంటే ఇప్పుడు లేడీస్కి తెలియకుండా అంటే చెప్పాలో లేదో తెలియదు. నేను టైలరింగ్ నేర్చుకున్నానని చెప్పేసి నా ఫ్రెండ్స్ తోటి వాళ్ళు పక్క వాళ్ళు చూసి మనం కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పి వాళ్ళు నేర్చుకొని వాళ్ళు మంచిగా ఆ పని ఈ పని చేసుకొని చక్కగా ఉన్నారు. నేను స్కూటీ నేర్చుకున్నా, వాళ్ళు నేర్చుకొని మనం కూడా చేయాలి అనే వాళ్ళకు కూడా ఉంది ఆ తపన. నేను శారీస్ బిజినెస్ చేస్తున్నా, వాళ్ళు కూడా చేయాలని కొంతమంది చేశారు, సక్సెస్ అవుతున్నారు కూడా. అలా నేను కూడా వెస్టేజ్ చేస్తున్నా, నేను ఇందులో సక్సెస్ అయితే నన్ను చూసి కొంతమంది మారుతారేమో. ఒక లేడీని ఇన్స్పిరేషన్ అంటే గొప్పగా అని కూడా నేను చెప్పను, ఇన్స్పిరేషన్ తీసుకొని కసితో అన్న వర్క్ చేస్తారేమోనని కూడా నేను నిలబడ్డాను ఇక్కడ. అట్లా ఒక లేడీ అంటే చాలా అంటే చాలా అండి. లేడీస్ ఇందులో ఉంటే మటుకు ఖచ్చితంగా వర్క్ చేయండి, ఖచ్చితంగా కష్టపడండి. సాకులు చెప్పొద్దండి. సాకులు చెప్తే మనం ఎప్పటికీ పైకి రాలేము. ఇక్కడ సాకులు అనేవి మనం చెప్పుకున్నప్పటికి జరిగిపోతుంది కానీ తర్వాత ఏమి చెప్పుకోవడానికి ఉండదు. అలా నేను కూడా చెప్పాను, ఆ పొరపాటు ఎవరు చేయొద్దు. అలా ఉన్న పరిస్థితుల్లో నాకు మంచి టీం వచ్చింది. ఈరోజు పామూరులోనే ఒక్క మనిషి, ఆ రోజు నేను పరిచయం చేసిన వాళ్ళు ఎలా వెళ్ళారో ఏమో, అప్లయన్స్ ని గట్టిగా పట్టుకోండి. వాళ్ళు మీకు ఇదంటే పై అప్లయన్స్ ని పట్టుకొని ముందుకు వెళ్ళిపోండి. అప్లయన్స్ ని కూడా ఎవరు మనం తక్కువ చేయకూడదండి, ఎందుకంటే వాళ్ళు చూపించబట్టే కదా మనకి అవకాశం వచ్చింది. అదొక్కటి కృతజ్ఞత. ఎప్పుడు మా నాన్నగారు ఒక మాట చెప్తుంటారు, మనం సాయం చేసినా మర్చిపోవచ్చు అంట, కానీ ఒకరి ద్వారా మనం సాయం తీసుకొని మర్చిపోతే ఇంక వాళ్ళకి క్షమించాడు దేవుడు కూడా అని అని చెప్తుంటాడు. అలా మనకి అప్లయన్స్ ఎప్పుడు వాళ్ళకి మనం రుణపడి ఉంటాము, ఎందుకంటే మనకు పరిచయం చేశారు కాబట్టి. వాళ్ళని పట్టుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా ఇక్కడ నాకు నచ్చిన కనెక్ట్ పాయింట్ ఏంటంటే అండి, ఈ కలియుగంలో నిన్ను తొక్కి నేను పైకి రావాలి, కిందోన్ని తొక్కి పైయోడు పైకి రావాలనే తెలివిలో బతుకుతాం మనం. మనం బాగుపడకపోయినా పర్లేదు కానీ పక్కోడు బాగుపడితే మటుకు మన ఇండియా వాళ్ళు ఒప్పుకోరు, మనకు వచ్చిందే అది. అలా ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ గౌతమ్ బాలి గారు పెట్టిన సిస్టమ్ ఎలా ఉందంటే, కింద వాడు బాగుపడితేనే పై వాడికి డబ్బులు వస్తాయి. అది మామూలుగా అసలు మెయిన్, అసలు అది అంటే నాకు భలే ఇష్టం. అసలు ఎలా ఆలోచించారో చూడండి గౌతమ్ బాలి గారు సార్ గారు. అసలు అబ్బా, అసలు అది చెప్పలేనిది. అసలు కింద వాళ్ళకి డబ్బులు వస్తే పై వాళ్ళకి చెక్కులు వస్తాయి. అందుకు ఎప్పుడు కూడా అప్లయన్స్ మనం మేలే కోరతారు కానీ చెడు ఎప్పుడు కోరరు. అప్లయన్స్ మీటింగ్స్ కి పిలిచినప్పుడు జూమ్ మీటింగ్స్ కి అటెండ్ అవ్వండి, మీటింగ్స్ కి వెళ్ళండి, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఇక్కడ మీటింగ్స్ కి వెళ్ళకపోతే మనకేం తెలియదు. జూమ్ మీటింగ్ కి ఎక్కువ మందిని అటెండ్ చేసుకోండి. అలా ముందుకెళ్ళొచ్చు. కొద్ది రోజులు కష్టపడాలి. ఎన్ని రోజులు అంటే, కొంచెం మనకి టీం వచ్చి కొంచెం ఇదైందాక, కొంచెం మనం 1 లక్ష వచ్చేదాకా మనం పోరాడితే తర్వాత లక్షలు పెరగడానికి ఆ లక్ష పనిచేస్తుందంట. 1 లక్ష వచ్చేదాకా మనం పని చేస్తే 1 లక్ష వచ్చిన తర్వాత లక్షలు పెరగడానికి మన వచ్చిన లక్షే మనకు పనిచేస్తుంది. ఎందుకంటే ఆటోమేటిక్ గా అదే అయిపోతుంది. అట్లా నాకు కూడా మా బంధువులు మా వాళ్ళంతా కూడా చాలా మంది అవమానాలన్నీ ఎదురయ్యాయండి. ఊరికే సక్సెస్ ఏం రాలేదు, ఊరికే నేనేం 50,000 చెక్ తీసుకోవట్లేదు. అవమానాలు వచ్చాయి, మాటలు వచ్చాయి, చాలా చాలా ఇబ్బందులు వచ్చాయి. అన్నిటికీ ఎదుర్కొని నిలబడితేనే ఇక్కడ ఈరోజు టీం వచ్చిందండి. ఒక్కళ్ళ వల్లని కాదు, ఒక్కళ్ళని పట్టుకోండి, తర్వాత ఒకళ్ళిద్దరు వాళ్ళే టీం వస్తుంది. అలా ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్ గా చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అట్లా
మన సంకల్ప బలం గట్టిగా ఉంటే పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మన ఎదుగుదలని ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే మన సంకల్పం, మన కసి, మన పట్టుదల, ఆకలి, మెయిన్ ఆకలి ఉండాలండి ఇక్కడ. ఆకలి లేకుండా నువ్వు చికెన్ బిర్యానీ పెట్టినా, మటన్ బిర్యానీ పెట్టినా తినలేం కదా ఇక్కడ. ఇక్కడ కూడా వెస్టేజీలో నువ్వు తీసుకుంటే తీసుకున్నంత, చేస్తే చేసినంత, నీకు ఎంత లగ్జరీ లైఫ్ కావాలంటే అంత లగ్జరీ లైఫ్ ఇందులో ఉంది. అట్లా మనకి మెయిన్ ఆకలి ఉంటే తినగలం, ఆకలి ఉంటే చేయగలం. ఇక్కడ కూడా మెయిన్ ఆకలి ఉండాలి. అలాంటి వాళ్ళని పట్టుకోండి. మనకి చాలా మంది ఉన్నారు, ఇప్పటికి మించిపోయింది ఏం లేదు. ప్రతి ఒక్క మారుమూల పల్లెటూరులో కూడా మన ఎస్టేజ్ జెండా పాతాలి. 2026, 27 నాటికి మొత్తం ఎక్కడా కూడా వెస్టేజీ తెలియని వాళ్ళు ఉండకూడదు. ఎక్కడ కూడా మొత్తం మన వెస్టేజ్ జెండా పాతాలని ప్రతి ఒక్కరం కూడా కష్టపడి చేయాలండి. కష్టపడకుండా ఇక్కడ ఏమీ రాదు. అది ప్రతి ఒక్క లేడీస్ కూడా ఇదే గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క మీటింగ్స్కి రండి. తొందరలో బూట్ క్యాంప్ ఉంది. బూట్ క్యాంప్ కూడా అక్కడికి వస్తే ప్రతి ఒక్కరు ఎలాంటి వాళ్ళకైనా మైండ్ సెట్టింగ్ మారిపోద్దండి. ఆ జనాలు, మీరు మీటింగ్ ఎన్నో అవసరం లేదు, మెయిన్ ఆ జనాలను చూస్తే సగం మోటివేషన్ అవుతుంది. ఏపీ తెలంగాణ మొత్తం ఏకమవుతారు అక్కడ. మంచి లీడర్స్, మంచి వాళ్ళ జర్నీ, వాళ్ళ సక్సెస్ ఒక్కొక్కరు చెప్తుంటే కళ్ళెమ్మటి నీళ్ళు వస్తాయి. ఒక్కొక్క లేడీ పడే కష్టాలు. ఈ రోజున ఒక బెదర్తో పోతేనే ఎలానో మాట్లాడే లోకం అండి ఇది. అలాంటిది మనం ఒక అప్లయన్స్ ద్వారా, ఒకళ్ళ ద్వారా ఒక బండి ఎక్కినా, ఒక ఇది ఎక్కినా, ఏమెక్కినా ఎలాంటి ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ మన మనస్సాక్షికి మనం సమాధానం చెప్పుకుంటే చాలు. ఎవరి కోసమో మనం బతకని అవసరం లేదు. మన కోసం మనం బతకాలి. మన భర్త, మన పిల్లలు, మన ఫ్యామిలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోసం, మన ఫ్యామిలీ కోసం మనం చూసుకోవాలి. ఎవరి కోసమో వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అది ఇది అనేది కరెక్ట్ కాదు. ఎవరు పెట్టరు. డబ్బు ఖచ్చితంగా అవసరం అండి. ఒక నాగార్జునకి డబ్బు లేదా, మహేష్ బాబుకి డబ్బు లేదా, సమంతకి డబ్బు లేదా? వీళ్ళంతా దేనికోసం అండి యాడ్స్ ఇచ్చేది? డబ్బు కోసమేగా. ప్రతి ఒక్కరు, ఒక లేడీ పెట్రోల్ బంక్ లో డ్యూటీ చేస్తుందండి, తప్పుగా నేను అన్ను. దేనికోసం చేస్తుంది? తన బిడ్డల్ని బతికించుకోవడానికి, ఫ్యామిలీ ఇంట్లో పరిస్థితులు బాగలేక ఒక లేడీ. ఇప్పుడు ప్రతి ఒక్క చోట పెట్రోల్ బంకులో ఎక్కువ లేడీసే ఉన్నారు ఇప్పుడు. మరి అంతమంది జెంట్స్ వస్తూ పోతూ అక్కడ పెట్రోల్ బంకులో చేసినప్పుడు రాని నామూషి ఇక్కడ మంచిగా నలుగురికి ఆరోగ్యం పంచుతూ నలుగురికి మంచి లైఫ్ ని ఇవ్వచ్చు అని చెప్పి వెస్టేజీలో తిరిగితే ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది అసలు తెలుసుకోవాలి కదా. అది తెలియాలి అంటే మీటింగ్స్ రావాలి. మీటింగ్స్ రావాలంటే చిన్నగా చెప్పి నచ్చ చెప్పి తీసుకొచ్చుకోవాలి. అది సగం మనం లేడీస్ అనుకుంటే చేయొచ్చు. అట్లా ప్రతి ఒక్కళ్ళండి. ఇది వరకు మా ముస్లిమ్స్ లో కూడా బయటికి ఇది వరకు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ముస్లిమ్స్ కూడా బయటకు వస్తున్నారు. అలా అని ఇదని కాదు, ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్క లేడీ ఇప్పుడు ప్రతి ఒక్క పని చేస్తుంది. ఇది వరకు లేదు. ఇది వరకు తెస్తే తిన్నాము, లేదంటే ఏం లేదు, తెచ్చి పెడితే తింటూ ఇంట్లో ఉండి అన్నం కూర చేసుకుని ఉండే వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు బయటకు వస్తే ఏదో ఒకటి చేయాలి. 100 వచ్చినా పర్లేదు, 200 వచ్చినా పర్లేదు, పిల్లల ఖర్చులకు వస్తాయని చెప్పే విధంగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఖర్చులు పెరిగిపోయాయి, రేట్లు పెరిగిపోయాయి. ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం. అట్లా డబ్బు డబ్బు డబ్బు. ఈ రోజు నువ్వు పిలిస్తే రాని వాళ్ళు రేపు గెలిస్తే ఖచ్చితంగా వస్తారండి. ఇంకొకటి, ఇంతమంది నన్ను అవమానించి ఇంత చేసి ఏమో అది చేస్తుందంట, ఏమి ఇది చేస్తుందంట, ఏమకు అవసరమా? శుద్ధంగా మిషన్ కుట్టుకుని ఆ శారీస్ అమ్ముకుంటే మంచి డబ్బులు వస్తున్నాయి, మంచి లైఫ్ ఉంది అమ్మాయి, ఇలా చేసుకుంది ఏంది అని మళ్ళా మన మీద సింపతి చూపిస్తారు. లోపలేమో కుట్రానే, లోపల ఉంటది వాళ్ళకి ఎందుకమ్మా ఏమో కానీ అట్లా బయటికి ఇలా సింపతి. కొంతమంది అవమానం. ఈ అవమానాలందరికీ ఒకటే చెప్తున్నా, ఇది సబ్బుల కంపెనీ కాదు మచ్చా, ఇది డబ్బుల కంపెనీ అని ప్రూవ్ చేసి చూపెట్టాలి. ఎలా చూపెట్టాలి? మన చెక్ ద్వారా చూపెట్టాలి. చెక్కు ఇక్కడ మంచి డ్రీమ్ హౌస్ తీసుకోవాలి, మంచి డ్రీమ్ కార్ తీసుకోవాలి, లగ్జరీగా మనం టూర్లు వెళ్ళాలి. ఆ లైఫ్ చూస్తే అవతల అవమానించిన వాళ్ళకి సరిపోతుంది. ఇంక మనం ఏం చేయని అవసరం లే. కొట్టవల్లే తిట్టవల్లే, నువ్వు నోటితో కూడా సమాధానం చెప్పవల్లే. నేనైతే అలానే ఫిక్స్ అయి ఉన్నా. ఓహో, నేను ఇది వరకు నాకు ఓపిక చాలా తక్కువ అండి. వెస్టేజ్ నాకు ఓపికనిచ్చింది, ఇంకా కూడా తీసుకుంటా. అలా ఉన్న పరిస్థితి ఇప్పుడు ఏమంటే, అప్పుడేందంటే ఎవరన్నా ఒక మాట అంటే ఎందుకు పడాలి మనం, వాళ్ళు ఏమన్నా మనకు పెడుతున్నారా అనిపించేది. ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా అన్నా కూడా ఏం కదలే, మన చెక్కుతోటి సమాధానం వాళ్ళకే అయితే అర్థమవుతుంది,
నోటితో చెప్పకూడదు, నోటితో అక్కడికి చెప్తే దానికి పెద్ద వాల్యూ కూడా ఉండదని తెలుసుకున్నా నేను. సక్సెస్ అయిన తర్వాత మనం ప్రత్యేకంగా చెప్పాలి, మన సక్సెసే వాళ్ళకి సమాధానం. అట్లా లక్ష్య కొట్టాలంటే ఆ లక్షణాలు కూడా ఉండాలండి. నేను కూడా చిన్న చిన్న పొరపాట్లు ప్రతి ఒక్కళ్ళం చేస్తాము, చేసి ఉండొచ్చు కూడా. అవి వాటిని కవర్ చేసుకొని ఇంక మీదట అవి జరగకుండా ఆ లక్షణాలు అనేవి మనం నింపుకొని, ఇందులో మెయిన్ ఈగోస్ అండి. ఈగోస్కి కొంచెం బిల్డప్కి నేనేంది పోయేది, నేనేంది వాళ్ళకి చెప్పేది, నేనేంది, నా రేంజ్ ఏంది, మనకి ఎందుకండి ఆ రేంజ్లు, ఆ ఈగోలు అవన్నీ మనకెందుకు? ఒక్క మెట్టు దిగి ఒక స్మైల్ ఇస్తే ఎంత కోపంగా ఉన్న వ్యక్తి కూడా నార్మల్ స్టేజ్కి వస్తారు. ఏముందాడా కొంచెం ఇదని చెప్పి. అలా అని మనం క్యాడర్లు పెరిగినమ్మటే మనం ఏదో సాధించాము, చెక్కు పెరిగినమ్మటే మీరెంత మేమెంత అని కూడా అనుకోవద్దండి. ఎందుకంటే మనల్ని నమ్ముకొని చాలా మంది వచ్చుంటారు. నీ మాట, నీ నమ్మకం మీద నువ్వేదో సాధిస్తావు, నువ్వు ఏదో మాకు హెల్ప్ చేస్తావని చెప్పి నిన్ను నమ్ముకొని వచ్చింది. నువ్వు సక్సెస్ అయిన తర్వాత నిన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు కూడా సక్సెస్ చేస్తే రేపు మనం ఉన్నా లేకున్నా కూడా మనల్ని అనుకుంటారు. అదే మనకి, మన పిల్లలకి దువా కలిసి వస్తుంది అది మనకి. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఇందులో చేయాలనేదే నా పట్టుదలండి. ఇందులో నాకు ఏం తెలియదు, మా వాళ్ళు చెప్పారు, వాడుకున్నాను, ఆరోగ్యం వచ్చింది, వాడిపిస్తున్నా, డబ్బులు వస్తున్నాయి. ఓవర్ మీటింగ్స్కి వెళ్ళాను. మా టీం మళ్ళీ ఒక్కళ్ళం వెళ్తే ఏం రాదండి, ఒకళ్ళము వెళ్ళాలి. ఎన్ని రోజులు? కొద్ది రోజులు, ఏదో కొత్తగా వెళ్ళినప్పుడు. తర్వాత మన టీంని తీసుకెళ్ళాలి. టీం మెయిన్ మీటింగ్లు మనం చెప్పినా వినరండి మనోళ్ళు మహాముదుర్లు. మనం చెప్తే వినరు. మీటింగ్లో తీసుకుపోయి కూర్చోబెడితే అక్కడ ఎవరి పాయింట్ కనెక్ట్ అవుతుందో తెలియదు, అక్కడ సెట్ అయిపోతారనమాట. మన జనతా గ్యారేజ్ ఉంది కదా రేపు బూట్ క్యాంప్, అక్కడ మొత్తం రిపేర్లు అవుతాయి అన్నమాట. ఎలాంటి వాళ్ళ మైండ్ సెట్ అయినా, ఎంత ఈగోలు ఉన్నా, ఎంత ఇది ఉన్నా మొత్తం అక్కడ సెట్ అయిపోతాయి. అందుకు రేపు మా పామూరు నుంచి కూడా కొంతమంది వస్తున్నాము, ఇబ్బంది లేకుండా. అట్లా ప్రతి ఒక్కరు కూడా మంచి ఇన్కమ్లు తీసుకోవాలి, మంచిగా ముందుకెళ్ళాలి. వెస్టేజ్ అంటే ఆషామాషగా ఒక రోజు 2 రోజుల్లో సక్సెస్ రాదు. ఖచ్చితంగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడి నిలబడాలి. టీం వచ్చినా రాకపోయినా ఏదేమైనప్పటికీ నువ్వు నిలబడినవా, నువ్వు సిఎన్సిలో ఉన్నవా, నువ్వు ప్రయత్నం చేస్తున్నావా. కంపెనీ కూడా ఆషామాష కాదండి, వెస్టేజ్ అది నరానికి నింపుకుంటేనే వెస్టేజ్. నువ్వు పైన చూపిస్తున్నావా, నువ్వు లోపల చూస్తున్నావా, నువ్వు ఏం హార్డ్ వర్క్ చేస్తున్నావా, ఇంట్లో కూర్చోన్నావా, ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటది. అది మనకు తెలియదు. మనం ఎలా చేస్తే అది అలా చూస్తుంది మనల్ని. హార్డ్ వర్క్ చేస్తే ఎక్కువ చెక్ పంపిస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే హార్డ్ వర్క్ చేసినా కూడా టీం రాదు, కానీ ఆ కష్టం ఎక్కడ పోదు. ఏదో ఒక రోజు సింపుల్ గానే మనకి టీం వచ్చింది, ఖచ్చితంగా వస్తుంది టీం. అది ఎందుకంటే మంచిగా మూవ్ అవుతుందండి ఇప్పుడు ఇక్కడ. మా వెస్టేజ్ అనేది చాలా అంటే చాలా, పామూరులో ఎవరికి తెలియదండి మా వాస్తవంగా అయితే. అసలు వెస్టేజ్ అనేది నేను ఎక్కడ వినలేదు స్టార్టింగ్ లో. తర్వాత మాకు పరిచయం అయిన తర్వాత ఇప్పుడు వెస్టేజ్ అంటే నిన్న ప్రభంజనం మొన్న జరిగింది, అది సెమినార్ జరిగిందండి ఇక్కడ. గురువు గారు వచ్చారు, ఎంఎస్ఆర్ గురువు గారు. ప్రభంజనం లాగా ఉన్నింది. 400 పైన వచ్చారు. అందరు ఉన్నారు అక్కడ. చాలా మందికి మోటివేషన్ అయింది, చాలా మంది మూవ్ అయ్యారు, చాలా మంది యాక్టివ్ అయ్యారు. ఒక రోజు 40 మంది మీటింగ్స్ కి రావడానికి ఎంఎస్ఆర్ గురువు గారు అప్పుడు చిన్నగా ఇచ్చేవాళ్ళు కదా డేట్స్ మనకి, 4 దిక్కుల 3 దిక్కులు అక్కడ ఇచ్చేదనమాట. కనిగిరి, సిఎస్పురం, పామూరు అని మంచి ఎండలు. అప్పుడు ఒక 40 మందిని తీసుకురావడానికి నాకు పట్టపగలే చుక్కలు కనపడ్డాయి. అసలు రావడానికి ఎవరు ఇది చేయలేదు అప్పుడు రమ్మంటే. ఈరోజు 400 పైన వచ్చేసరికి మామూలుగా లేదు. ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తే వచ్చారండి, చేయకుండా వస్తారా? చేస్తేనే వస్తారు, చేస్తేనే డబ్బులు వస్తాయి, చేయకుంటే ఏమీ రాదు. మీరు ఎవరికి ఐడి తీసుకోండి, మీరు ఏం చేయమాకండి మీకు డబ్బులు వస్తాయంటే నమ్మొద్దు. చెయ్యాలి, కష్టపడాలి. అయితే ఒకటి, ఇక్కడ చదువు లేదని ఆగిపోవద్దు, ఇక్కడ హైట్ లేదని, అందం లేదని, ఇంకోటి లేదు. గౌతమ్ బాలి మహా గొప్ప ఆయన, అన్నిటికీ సిద్ధంగా, ఎలాంటి వాళ్ళకైనా నో అబ్జెక్షన్, అందరూ చేసుకోవచ్చు అని చెప్పేసి పెట్టారు. ఒక ఆయమ్మ 2వ తరగతి చదువుకున్న ఆయమ్మ 5 లక్షలు తీసుకోలేంగా లేనిది మనం తీసుకోలేమా? చూడండి, ఆమె ఏం చేయాల, వాడుకుంది.
ఆమె చెప్తే ఎవరు వినలేదు పాపం. మీటింగ్ తీసుకుపోయి కూర్చోబెట్టుకుంది. అట్లా మనం కూడా ఓవర్గా ఎక్కువ మీటింగ్స్ ఒకసారికి ఇప్పుడు మన టీం ఉన్నారు కొంతమంది, ఆ కొంతమందిలో కొంతమంది సాకులు చెప్తున్నారు, కొంతమంది వచ్చే వాళ్ళని పట్టకపోదాం, మళ్ళీ రాని వాళ్ళు ఉంటారు, వెస్టేజీ వదలబొమ్మాలి అని వదిలే ప్రసక్తే ఉండదు. ఆ రాని వాళ్ళని మళ్ళీ సారి ఏం చెప్తారు, మళ్ళీ సారి అట్లా ఓవర్గా అడుగుతుంటే వాళ్ళకే రిస్క్ వచ్చి ఎందుకు లేబ్బా ఒకసారి పోయి వస్తే ఈ దరిద్రం వదిలిపోతుంది అనే లెక్కలో కూడా వస్తారు కొంతమంది. ఎందుకంటే నేను అలా పోయిందనే కదా. అలా అనుకున్నప్పుడు వాళ్ళు కూడా వస్తారు. ఒకసారి వచ్చి కూర్చుంటే మటుకు ఇంక కనెక్ట్ అయిపోతారు. ఇంక మనం మళ్ళీ ఏం చెప్పనవసరం లేదు వాళ్ళు. అప్పుడు వాళ్ళే ఫోన్ చేస్తారు. నేను రీసెంట్ గా కూడా నేను చెప్తుంటే సర్లే మేడం చూద్దాం మేడం అన్నారు. నిన్న మీటింగ్ లో కూర్చున్న తర్వాత వాళ్ళే ఫోన్ చేసి మేడం అక్కడ ఫీల్డ్ ఉంది, ఇక్కడ ఫీల్డ్ ఉంది, రండి మేడం గారు అని చెప్పి ఫోన్ చేసి మరీ పిలుస్తున్నారు. చూడండి మీటింగ్ అంటే ఎంత పవర్ ఉందో. మీటింగ్స్ ఓవర్ ఇక్కడ మనం చేసేదే ఇక్కడ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్, హోమ్ మీటింగ్స్. మెయిన్ హోమ్ మీటింగ్స్ కూడా చేయాలండి. అప్లయన్స్ వస్తే మంచిది, రాకుంటే మరీ మంచిది. ఒకసారి నాకేం జరిగిందంటే నాకు సపోర్ట్ ఇచ్చి చేసింది పకీర్ సారు. అలా చేసే సమయంలో నాకు 30 మంది అంగన్వాడీ టీచర్స్ వాళ్ళ మీటింగ్స్ ఉంటాయి కదా, అక్కడ ఒక టీచర్ ఐడి చేసింది, మేడం గారు ఇట్లా మాది మీటింగ్ ఉంది, అది అయిపోయిన తర్వాత 1 గంట మీకు టైం ఇస్తాం మేడం, మీరు వచ్చి మాట్లాడి మాకు చెప్పాలి మాకంటే ఓకే అని చెప్పేశాను. సార్కి కూడా చేశాను. అప్పుడు స్టార్టింగ్ పెద్దగా తెలియదు మనకి. సర్లే అని చెప్పేసి సార్కి చెప్పి సార్ కూడా సర్లే మేడం వస్తానులే అన్నాడు. ఒక 2 రోజుల ముందుగా. మళ్ళీ ఆ నైట్కి వస్తున్నారు సార్ అని ఫోన్ చేస్తే అప్పటికప్పుడు నైట్కి కూడా కాదు, ఫోన్ చేస్తే లేదు మేడం నాకు జ్వరం వచ్చింది, ఫీవర్గా ఉంది, అసలు పరిస్థితి బాగాలేదంటే మాటల్లోనే తెలుస్తుంది. ఇబ్బంది పెట్టలేం కదా. అయ్యయ్యో అని చెప్పి ఎలా మీటింగ్ ఆపేస్తే అప్సెట్ అవుతారేమో, అంత అవకాశం మళ్ళీ రాదు. నాకేమో అంతమందితో చేయడం రాదు, ఎలా చేయాలి, ఏం చెప్పాలి, ఏం అర్థం కాలేదు. సరేలే ఏదేమైనప్పటికీ అని చెప్పి నాకు పరిచయం చేసిన ఇంకొక మేడంని నాకు అక్కడ ఐడి చేసింది. ఆ మేడం ఉంది అక్కడ. సరే ఏమవుతుంది మనకు తెలిసిందే చెప్దాము, ఏమైద్దిలే, సరే సార్ నేను వెళ్ళేసి వస్తాను. నేనైతే ఏం కోప్పలేదు. అలా ఎలా చేస్తాం అట్లా చెప్పలేం కదా. వాళ్ళని ఏమంటాం, మనం వస్తే మంచిది, రాకుంటే మరీ మంచిది. మనం ఒక లీడర్గా ఇక్కడ ఎదగాలి కదా. ఒక లీడర్గా ఎదగాలి అంటే అప్లయన్స్ ని మనము ఎక్కువ యూజ్ చేయకూడదు. ఎక్కడంటే అది ఉత్సవంలో దేవుడి విగ్రహం ఊరేగిస్తారు కదా, అలా సార్లు వాళ్ళని మనం చూపెట్టుకోవాలి అంతే. వాళ్ళ చెక్కులు వాళ్ళని చూపెట్టుకోవాలి ఎప్పుడన్నా మీటింగ్స్ లో, లేదంటే ఎప్పుడన్నా తక్కువగా చూపిస్తే మనం ఇక్కడ లీడర్స్ అవుతాం ఎక్కువగా. అది నాకు కనెక్ట్ అయింది. అలా నేనే వెళ్ళాను. నాకు తెలిసిన వరకు చెప్పాను. చాలా మంది కనెక్ట్ అయ్యారు, ఐడియాలు చేసుకున్నారు. మీటింగ్ అయితే సక్సెస్ఫుల్ చేసి వచ్చాను. ఇప్పుడు ఏం జరిగిందండి, అప్లైన్ వస్తే మంచిదా, రాకుంటే మంచిదా? అప్లైన్ ఉండాలి. ఎన్ని రోజులు ఉండాలి? మనం న్యూ జాయినింగ్ అయితే కొద్ది రోజులు. అప్లైన్ హోమ్ మీటింగ్స్ తీసుకెళ్ళినప్పుడు అప్లైన్స్ మాట్లాడేటప్పుడు మనం మాట్లాడకూడదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, అది మనం గమనించాలి. ఒక 4-5 సార్లు చూసి అదే పని మనం డూప్లికేషన్ ఇక్కడ వాళ్ళు ఎలా చేస్తున్నారో మనం కూడా రేపు సార్ వాళ్ళు అప్లయన్స్ రానప్పుడు మనం చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు తొందరగా లీడర్గా మనం ఇక్కడ ఎదగగలుగుతాం. ఇక్కడ బిజినెస్ ఒక సపోజ్ అండి, ఇప్పుడు అందరం ఏంటంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళకి డబ్బులు వస్తాయేమో, మనం చేస్తే వాళ్ళకి వస్తాయి, మన వల్ల వాళ్ళ చెక్కులు తీసుకుంటున్నారు, అది ఇదని అనుకుంటున్నాం. ఆ తాడు ఉంటే మనం ఎప్పటికి పైకి రాలేము. ఎందుకంటే ఇది మన బిజినెస్, నా బిజినెస్. గౌతమ్ బాలి సార్ కూడా అదే చెప్తాడు, ఇది మాది కాదు కంపెనీ, ఇది మీది అని చెప్తాడు. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఇది ఏంటంటే మనది, నాది. ఇప్పుడు అదే నా ఓన్ షాప్ అనుకోండి, ఉదయాన్నే 8-9 వెళ్ళిపోయి తీసేసుకొని దాన్ని మంచిగా చక్కబెట్టుకొని లైన్గా చేసుకుంటాం కదా. ఇది కూడా నా బిజినెస్. నేను వెళ్ళి 10 మందికి చెప్పుకుంటాము. 10 మందిలో ఒక్కళ్ళని రా, సరే 99 మందికి చెప్పండి, 100 మంది మనిషి వినడా? సరే 100 మందికి చెప్పిన ఏం లేదు, 101 మనిషి వినడా? మనుషులందరూ ఒకేలా ఉండరు కదా. ఒక్కొక్కళ్ళ మాట ఒకళ్ళని చూస్తే పెట్టబుద్ధి అయితే, ఒకళ్ళు చూస్తే కొట్టబుద్ధి అవుతుంది. ఒక్కొక్కళ్ళ మాట ఒక్కొక్కళ్ళు వింటారు. నా మాట విన్నోళ్ళు నీ మాట వింటారేమో మనకు తెలియదు కదా. అట్లా మంచి సబ్జెక్ట్ ఉందండి ఇక్కడ, మంచి బిజినెస్, మంచి నాలెడ్జ్ తీసుకొని మీటింగ్స్కి వచ్చి మంచి
లైఫ్ ఉందండి ఇక్కడ. నేను ఒకటే అనుకున్నా, మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి అంటే వెస్టేజ్ చేయాలి. వెస్టేజ్ లో తప్పక ఇంకెక్కడా లేదు. జాబ్ చేసినా ఒకళ్ళ కింద బానిసత్వమే. నువ్వు లక్షలు తీసుకున్నా కూడా ఒకళ్ళ కింద బాస్. నువ్వు డాన్స్ వేయమన్నా డాన్స్ వేయాలి అక్కడ. ఇక్కడ మనకు బాసులు ఎవ్వరు లేరు. ఎంత చేసుకుంటే అంత తినొచ్చు ఇక్కడ. మనం ఎవరిని మోసపూరితంగా చేయట్లేదు. అది కూడా నేనండి, ఒకళ్ళు మోసం చేస్తే ఇక్కడ కోట్లు వస్తాయి అన్నా కూడా నేను వచ్చేదాన్ని కాదు. ఇక్కడ అదేం లేదు. మధ్య మనుషులు ఇది అట్లా ఇట్లా ఏదైనా చిన్న చిన్న మిస్టేక్లు చేయొచ్చు కానీ కంపెనీ చాలా నీతి నిజాయితీగా ఉందండి. చాలా నీతి నిజాయితీగా ఉంది కంపెనీ. ఆ అసలు ఆ సిస్టమ్ చాలా బాగుంది. అది తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు కూడా. కంపెనీ ఏంటి, దాని ప్రాసెస్ ఏంది, కంపెనీ ఏమేమి రూల్స్ పెట్టింది, ఎలా ఉంది సిస్టమ్. మనమేం కొత్తగా చేయాల్సిన అవసరం లా, పెట్టిందని ఫాలో అవుతే చాలు. మనమేం అన్యాయం చేయట్లేదు, నలుగురికి హెల్ప్ చేస్తున్నాం. ఏదో ఒక రోజు దేవుడు చూస్తాడు మనల్ని కూడా. మన కష్టం ఎక్కడికి పోదు. ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి, మంచిగా ఇందులో లీడ్ చేయొచ్చండి. అది ఒకటి మెయిన్. ఇంకా బలమైన కారణం నేను ఇందులోకి రావడానికి, మళ్ళీ కూడా మా సార్కి నేను ఒకసారి అందరికి ముందు చెప్పుకుంటున్నాను అండి థ్యాంక్స్. మా సార్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. మీకు కూడా ఇందులో లేడీస్ ఉంటే, మీకు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా మీ సార్ వాళ్ళని కూడా మీటింగ్స్ తీసుకొచ్చుకోండి. ఖచ్చితంగా మారుతారు. మంచి లైఫ్ అండి. రెస్పెక్ట్ అండి ఇక్కడ. ఒక ఎంఆర్ఓ, ఒక సర్వేర్లు, ఒక సెక్రటరీ, ఒక ఈఆర్ఓ, వీళ్ళంతా కూడా, నేను చదువుకుంది 7th క్లాస్, నాకంతా లేదు. ఎక్కడ కనపడ్డా నమస్తే మేడం అంటున్నారు. నమస్తే మేడం, గుడ్ మార్నింగ్ మేడం, బాగున్నారు మేడం అని పలకరిస్తున్నారు వాళ్ళే. మామూలుగా మనకాడు మనం పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. మామూలుగా అయితే ఏదన్నా పని ఉండి ఆఫీస్కి వెళ్తే. రెస్పెక్ట్ అండి, గొప్ప అని చెప్పట్లా. రెస్పెక్ట్, గౌరవం, మన గుర్తింపు, మనం ఏంటనేది తెలుస్తుంది. ఎప్పుడైనా పోయే వాళ్ళమే, కానీ నలుగురికి మంచి చేసిపోతే అదే మనం అక్కడికి తీసుకెళ్లేది. ఇక్కడ ఎన్ని కోట్లు సంపాదించినా, లక్షలు సంపాదించినా మనతోటి ఏమి రాదు. నలుగురికి మంచి చేస్తాం చూడండి, అదే వస్తుంది మనతోటి. అట్లా ఏదైనా కూడా అట్లా బలమైన కారణం ఏంటంటే, ఇంకా కూడా బలమైన కారణం నేను ఇక్కడ ఆఖరిగా నా గోల్ చెప్తానండి. ఏంటంటే ఇక్కడ మా అమ్మ నాన్న ఉంటారు కదా అందరికి. నాకు కూడా మా అమ్మ మా నాన్న ఉన్నారు. అమ్మ కన్నా కూడా కొంచెం నాన్న అంటే ఎక్కువ ఇష్టం, ఎందుకో మరి తెలియదు. నాన్న అంటే నాకు చాలా బాగా ఇష్టం అండి. మా నాన్నకి నాకు అంత బాండింగ్ ఉంటుంది. మా నాన్నగారు సౌదీలో ఉంటారు. అయితే మా నాన్నకి ఒకటే మాట చెప్పా, నాన్న ఇందులో నేను కార్ తీసుకొని నువ్వు వచ్చేటప్పటికి నేను ఎయిర్పోర్ట్కి వచ్చి నా ఓన్ కార్లో నిన్ను తీసుకొచ్చుకుంటానని మా నాన్నకి మాట ఇచ్చాను. తల్లిదండ్రులకి ఎంత చేసినా మనం చిన్న ఆవగింజంత కూడా రుణం తీర్చుకోలేమండి. తల్లికి అస్సలే తీర్చుకోలేము, తల్లిదండ్రికి తీర్చుకోలేము. అలాంటిది ఆయనకి నేను ఎంత చేసినా తీర్చుకోలేను. కాబట్టి అదే నా బిడ్డ పుట్టినప్పుడు కాదు, ఎదిగినప్పుడే సంతోషం తండ్రికని ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలి. ఆ కారు తీసుకెళ్ళి మా నాన్నని ఆ కారులో తీసుకొచ్చుకునేటప్పుడు ఆయన కళ్ళల్లో ఆనందం ఉంటుంది చూసారా, అది చూడాలి. అదే నేను ఆయనకి ఇచ్చే గిఫ్ట్. అదే నాకు పెద్ద గోల్ అండి. అది నేను అది రీచ్ అవ్వాలి ఖచ్చితంగా. నేను ఆ కార్ తీసుకొచ్చుకోవాలని చెప్పేసి, అలానే నా లైఫ్ లైన్స్ కూడా 10 మందికి లక్ష ఇప్పించాలని నేను డిసెంబర్ గోలు 1,00,000 పైనే పెట్టుకొని గోలు. ఆ లక్షణాలు ఏమన్నా నాలో పొరపాట్లు ఉన్నా, నాలో ఏమన్నా ఇంకా ఏమన్నా ఉన్నా కూడా, ఏదో ఇంకా 1,00,000 రాలేదు, పైకి రాలేదు అంటే ఏదో ఇంకా నాలో ఫాల్ట్ ఉంది, నాలోనే ఉంది. అది కూడా నేను తగ్గించుకొని ఇంకొంచెం ముందుకెళ్ళి, ఇంకా నేను కొంచెం ముందుకెళ్ళాలి, 1,00,000 కొట్టాలి, మా నాన్నగారికి అది కార్ తీసుకోవాలని చెప్పేసి గోల్ పెట్టుకొని డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నాను అండి ఇందులో. నా గోల్ అయితే అదే, అది రీచ్ అవ్వాలని నేను దేవుని ఎప్పుడు కోరుకుంటుంటాను. అలానే ప్రతి ఒక్కరు మీరు ఏమనుకొని ఇలా వెస్టేజ్లోకి వచ్చారో అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతాయండి. ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయండి. ఖచ్చితంగా అందరం కలిసి చేద్దాము. ఇది ఒక్కరి ద్వారా అయ్యేది కాదు, టీం ఉండాలని. టీం వర్క్. మనం ఒక్కలం కాదు, టీంతోనే సాధ్యం ఏదైనా కూడా. ఇందులో ఒక్కళ్ళం చేస్తే, ఒకరోజు చేస్తేనే వస్తుంది. నలుగురు కష్టపడితే అందరికీ చాలా బాగుంటుంది. అట్లా సప్లిమెంట్స్ కూడా అండి, ఇందులో మనం చేసే పొరపాటు ఏంటంటే సప్లిమెంట్స్ జబ్బు వచ్చినాక వాడుకుంటున్నారు అందరూ. వచ్చినాక వాడుకుంటే టైం పడుతుంది,
ఇందులో మనకి ఫుడ్ సప్లిమెంట్స్ మీటింగ్స్కి వస్తే తెలుస్తాయి అన్నీ కూడాను. జబ్బు రాకుండా అడ్వాన్స్ గా వాడుకోవచ్చు. రాకుండా ఉండడానికి మన ఫుడ్ సప్లిమెంట్స్ అడ్వాన్స్ గా కూడా వాడుకోవచ్చు. అట్లా మెయిన్ అండి, మన మైసూరు క్యాంపుకి కూడా మేము వెళ్ళాము. గురువు గారు ఇక్కడ చెప్పిన సబ్జెక్ట్ అక్కడ చెప్తారు అనుకున్నా. ఇక్కడ లోకల్ జరుగుతుంటాయి కదా మీటింగ్స్, ఇక్కడ చెప్తారు కదా సార్ టెస్ట్ మోని, అలానే ఉంటదేమోలే అని అనుకున్నా నేను వెళ్ళేటప్పుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక్క మాట కూడా చెప్పలేదు, అస్సలు చెప్పలేదు. అసలు మైండ్ సెట్ మార్చడానికే చెప్పారు అక్కడ. ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఉంటావు, లైఫ్ లగ్జరీ లైఫ్ కావాలా, బతకడం అంటే ఎలా అయినా బతకొచ్చు. సార్ ఒకటే మాట్లాడు, ఫుట్ పాత్ మీద అక్కడ గుళ్ళో అన్నం పెడతారు, తిని అక్కడ పడుకోవచ్చు. లగ్జరీగా మంచి 5 స్టార్ హోటల్లో తీసుకొని, మంచి హౌస్లు తీసుకొని, హౌస్ కట్టించుకొని మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఎలా అయినా బతికేయచ్చు. ఏ లైఫ్ కావాలి అని చెప్పేసి అడిగారు. మెయిన్ సిఎన్సి సార్ కూడా సిఎన్సీనే చెప్పారు. ఏంటంటే సిఎన్సి మనం తీసుకోవాలి, మనం పోయి అక్కడికి పోయి ఈ నెలలో అవి ఉన్నాయి ఏం తీసుకోవాలబ్బా షాప్లో అని అనుకోకుండా, మనకి అవసరమైనవి మనం తీసుకొని మన ఇంట్లో వాడుకోవడం, మిగిలిన మన వాళ్ళకి ఎవరికైనా సరే 1000-2000కి పక్కన వాళ్ళకి పర్చేజ్ చేయాలని, ఖచ్చితంగా చేయాలని చెప్పి సుబ్బయ్య శెట్టి గారు చెప్పారు. అది బాగా నాకు కనెక్ట్ అయిందండి. ఇంకొక పాయింట్ ఏంటంటే, అక్కడ సుబ్బయ్య శెట్టి గారు చెప్పిన తర్వాత నాకు మైండ్లో కళ్ళెమ్మి నీళ్ళు వచ్చాయి. సమాధానం ఏం లేదు కానీ ఆయన ఏమన్నారంటే, మన పిల్లల్ని తీసుకొని ఒక రెస్టారెంట్కో హోటల్కో వెళ్తే అక్కడ 2 ఉంటాయి. ఒక సైడ్ రేట్లు ఉంటాయి, ఒక సైడు ఫుడ్ నేమ్స్ ఉంటాయి కదా, పేర్లు. అవి రేట్లు చూడకుండా ఎంతమంది మన ఫుడ్ ఊరక ఇవి చూసి ఆర్డర్ చేస్తున్నాం చెప్పండి? ఎవ్వరం చెయ్యం. ప్రతి ఒక్కరము ముందు అక్కడ ఫుడ్ ఐటమ్ చూస్తారు, ఇక్కడ రేట్ దగ్గరకు వచ్చేస్తారు చూపు. అలా రాకుండా ఉండడానికి సరే, అక్కడికి పిల్లలు వెళ్ళిన తర్వాత కూడా డాడీ సరే నాన్న మీరు ఏం కావాలో తీసుకోమన్నా కూడా పిల్లలు మమ్మీ సాయి చూస్తారు. ఎందుకంటే మమ్మీ ఏమంటుందో, అరుసుద్దేమో, ఉన్నాయో లేవో ఏమో సంథింగ్ పిల్లలకు తెలియదు కదా. అలా అన్న పరిస్థితుల్లో ఆ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరికి నాకైతే జరిగింది కాబట్టి నేను చెప్పగలను. కళ్ళమ్మి నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే మన దగ్గర డబ్బు అంత లేకనే కదా. అక్కడ రేట్లు, అక్కడ ఇది ఖర్చు అయిపోతాయి. ఒక ఎంత కొంత పెట్టే శక్తి లేకనే కదా పిల్లలకి మనము కొంచెం కన్సైగ చేసి వద్దు అన్నట్టుగా చెప్తాము. అలా కాకుండా మనం లగ్జరీ లైఫ్ ఎప్పుడు లీడ్ చేస్తామంటే, రైట్ సైడ్ చూసి లెఫ్ట్ చూడకుండా, అదే ఫుడ్స్ చూసే వరకు మనం అవి ఫుడ్ ఐటమ్ నేమ్స్ వాటిని చూసి ఎప్పుడైతే మనం ఆర్డర్ ఇవ్వగలుగుతామో అప్పుడు మనం జీవితంలో ఫుల్ఫిల్ గా మనం మంచి లైఫ్ లీడ్ చేస్తున్నామని లెక్క. అదే అండి నాకు చెప్పింది. అయితే నేను కనెక్ట్ అవుతుందని, ఒకళ్ళిద్దరు మారినా కూడా సార్ అడిగిన ఎమ్మటే నేను చెప్పానండి. నాకు జరిగింది, నేను హార్ట్ఫుల్ గా ఖచ్చితంగా నేను అన్ని అనుభవమే చెప్పాను. ఎవరినైనా ఇబ్బంది పెట్టున్నా, తప్పుగా ఏమన్నా మాట్లాడున్నా క్షమించండి. నేనైతే ఉన్నట్టే చెప్పాను. ఎవరు కూడా దీన్ని వెస్టేజ్ని తక్కువ చేయొద్దండి. నిన్న బస్సులో కూడా ఒక అతను దీని గురించి మాట్లాడుతుంటే, వేరే కంపెనీకి రావచ్చు కదా మేడం అది ఇది అని అంటుంటే, అసలు దాని గురించి నేను మాట్లాడలేదు. తర్వాత కండక్టర్ జాయిన్ అయ్యి ఉన్నారంట. ఆయన మాట్లాడిన మాటలకి ఈ మాట్లాడిన వ్యక్తి షాక్ లో ఉండిపోయి కండక్టర్ అంత గొప్పగా మాట్లాడాడు మన వెస్టేజ్ గురించి. మైండ్ బ్లాక్. ఆయనకి ఫోన్ నెంబర్ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు, దిగిపోయాడు. అట్లా మనలో ఆ కాన్ఫిడెన్స్, అసలు ఆయన మాట్లాడుతుంటే నాకే అసలు ఎట్లనో అనిపించింది. మొత్తం ఒళ్ళంతా జలదరిచ్చింది. అంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతున్నాడు అతను కండక్టర్ వెస్టేజ్ గురించి. ఏం తెలుసు నీకు వెస్టేజ్ గురించి, అసలు ఏంటి అది ఇది అని చెప్పి అంత డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నాడు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసైడ్ అవ్వాలి. ఇక్కడ డిసైడ్ అయితేనే ఏదైనా చేయగలం. ఫస్ట్ అందరూ డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయ్యి మంచి గోల్ పెట్టుకోండి. మంచి ఆ గోల్ ఖచ్చితంగా 1 సంవత్సరం టైం తీసుకోండి, ఖచ్చితంగా చేయగలము. నేను ఎంతో కొంచెం సక్సెస్, ఇది నేను సక్సెస్ అని కూడా అనుకోవటం లేదు. 1,00,000 క్రాస్ చేయాలి, నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి. నా లైఫ్ లైన్స్ నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళకి కూడా నేను హెల్ప్ చేయాలి, హార్డ్ వర్క్ చేస్తానని అందరి ముందు నేను చెప్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విష్ యూ హెల్ప్. థ్యాంక్ యూ మల్లికా మేడం. 1 సెకండ్. కొండేపి వెస్టేజ్ ఫ్యామిలీ తరపు నుంచి మీకు హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెబుతున్నాం. ఎందుకంటే
ఒకరు కాదు మేడం, ఆల్మోస్ట్ వాళ్ళందరూ కనెక్ట్ అయ్యేటువంటి స్పీచ్ మీరు ఇచ్చారు. ఉమ్. మంచి వాయిస్ ఉంది మీకు, అట్ ది సేమ్ టైం మంచి ఎక్స్పీరియన్స్. ఇదంతా కూడా అనుభవంతో చెప్పినటువంటి మాటలు కాబట్టి Yes, sir. పర్సనల్గా. ఎస్ మేడం, నేను పర్సనల్ చాలా మాటలు కనెక్ట్ అయ్యాను మేడం. నిజంగా ఒక లేడీ తెలుసుకుంటే ఏదైనా చేయొచ్చు, అయితే మనం Yes. డిసైడ్ అవ్వాలి. డిసైడ్ Yes. అయితే జరిగిద్ది. ఇవన్నీ కూడా మీ లైఫ్లో మీరు ఎంతో కొంత సక్సెస్ తీసుకొని దాని ఉమ్. ద్వారా వచ్చే అనుభవం ద్వారా మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా రెస్పెక్ట్ మేడం. రెండోది, మీరు ఒక మాట అన్నారు, ఇది అందరికి కూడా వర్తించిద్ది. లీడర్స్ గమనించాలి. మనం ఎంత అందంగా ఉన్నా, ఎంత హైట్ ఉన్నా, డబ్బు అనేది లేకపోతే ఇంట్లో విలువ ఉండదు, సమాజంలో విలువ ఉండదు, ఎక్కడో కూడా విలువ ఉండదు. సో చిన్న చిన్న డైలాగ్స్ చెబుతుంటారు, అన్నం 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 పెట్టదని. అట్లానే మేడం చెప్పిన దాంట్లో అది నిజం. నెక్స్ట్, ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలన్నా మేడం ఈ బిజినెస్లో కనెక్ట్ అయింది కూడా సిఎన్సి కంపెనీ పెట్టినటువంటి సక్సెస్ఫుల్ ప్లాన్ సిఎన్సి. ఆ సిఎన్సి అనేది మనకు తెలియక రేట్లు ఎక్కువని కొంతమంది అవుతున్నాం, ఇవి మొత్తం కొనాలేమో అని అనుకుంటున్నాం, బట్ అది కాదు. సిఎన్సిని మళ్ళీ ఒకసారి మీ అప్లైనర్స్తో కూర్చొని డిస్కషన్ చేసుకుంటే సిఎన్సి అనేది చాలా స్పీడ్గా వెళ్ళడానికి మనకు ఒక వెపన్ లాంటిది. ఇంకొక విషయం ఏంటంటే మేడం చెప్పింది, నేను కనెక్ట్ అయింది మీటింగ్స్లో. సో ప్రతి ఒక్కరం కూడా మనం జాయిన్ అయ్యేము, జస్ట్ ఏదో ఆధార్ ఇచ్చేసి వదిలేసేయకుండా మీటింగ్స్కి అటెండ్ అవ్వటం వల్ల పర్ డే 2000 అంటే నెలకి 50 నుంచి 60,000 బయట కంఫర్టబుల్ జోన్ కూర్చొని సంపాదించేటువంటి ఒక దాన్ని వదిలేసి ఒక లేడీ వచ్చి ఇక్కడ సక్సెస్ అవుతుందంటే మనం అందరూ ఆలోచించాలి. ఇవన్నీ కూడా మంచి ఇన్స్పైర్గా మేము మోటివేట్ అయ్యాం మేడం. థ్యాంక్ యూ వన్ సెకండ్. మళ్ళీ మీరు Thank you. ఏదైతే Thank you. గోల్స్ పెట్టుకున్నారో మీ డాడీని కార్లో రిసీవ్ చేసుకోవాలి ఎయిర్పోర్ట్ నుంచి అని, ఆ గోల్ త్వరగా నెరవేరాలి. అట్ ది సేమ్ టైం లక్షలు తీసుకున్న లీడర్స్ని కంపల్సరీగా 100% గ్యారంటీగా తయారు చేయగలరు. మీ వాయిస్ కానీ మీ యొక్క స్పీచ్ కానీ అంత క్లిస్టల్ క్లియర్గా ఉంది మేడం. Yes, sir. థ్యాంక్ యూ Thank you, థ్యాంక్ sir. యూ వన్ సెకండ్ మేడం, మల్లిక మేడం. అదేవిధంగా Thank you, ఇక్కడ sir. మీరు చెప్పిన సెషన్కి మీరు మాట్లాడేటప్పుడు చాలా రెస్పాండ్ అయ్యారు. అందరు కూడా హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ముందుగానే ఫీడ్బ్యాక్ అనక ముందు ఎంతమంది రైజ్ చేశారంటే చాలా యొక్క హార్ట్లు గెలిచారు కాబట్టి త్వరగా మనం ఫీడ్బ్యాక్ కంప్లీట్ చేసుకున్నాం. పర్లేదా మేడం? Thank you, sir. Okay, sir. ఎస్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరు ఎవరో కూడా నేను చూడలేదు, బట్ మీ వాయిస్లో మాత్రం గ్రేట్ లీడర్ వాయిస్ చాలా కనెక్ట్ అయిపోయాను మేడం. ఖచ్చితంగా మీరు నాకు పామూరులో కూడా మాకు టీం ఉంది. మీరు నాకు తెలుసు, ఆనంద్ కదా. ఎస్ ఎస్ మేడం, ఎస్ రైట్, అవును. సూపర్ సూపర్, థ్యాంక్ యూ మేడం. Thank you, sir. ఖచ్చితంగా చాలా మంది లేడీస్ని ఇన్స్పైర్ చేశారు మార్నింగ్. Mm. ఎస్ లీడర్స్ గమనించండి, ప్రతి ఒక్కరం కూడా మనం ఫీడ్బ్యాక్ అంటే మేడం చెప్పిన దాంట్లో చాలా అన్ని వాల్యుబుల్ వర్డ్స్, ఇది అది అని కాదు. పర్సనల్గా మీకు ఏదైతే కనెక్ట్ అయింది, లేదంటే మీరు ఏదైతే చేంజ్ అవ్వాలనుకుంటున్నారు, కమిట్మెంట్. ఇప్పుడు మేడం చెప్పిన అందరి ముందు నేను చెప్తున్నాను, ఇలా నేను సాధించాలని గోల్ పెట్టుకున్నానని, అలా మీరు కూడా డిసైడ్ అయిన మాట మేడంతో మాట్లాడండి. ఫస్ట్ మనం లేడీస్కి అవకాశం ఇద్దాం. లీడర్స్ అందరూ పాజిటివ్ మైండ్తో ఉండండి, ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ. మేరీ సుధాకర్, మేరీ మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఎస్, మాట్లాడండి మేడం తోటి. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, నువ్వు చెప్పిన సెషన్ నాకు బాగా అర్థమైంది. నువ్వు Okay. టైలరింగ్ వర్క్ చేస్తానే ఈ బిజినెస్ చేస్తున్నావు అంటే అది చాలా గ్రేట్ మేడం. Yes. నేను టైలరింగ్ వర్క్ చేస్తానే ఈ బిజినెస్ చేస్తున్నాను. కానీ పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారు అనే పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. Yes. మళ్ళీ అందం ఇటు కాదు, డబ్బుంటే ఇలువ ఉంది సమాజంలో అనే పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. ఎస్ మేడం. డబ్బు లేనిది ఇలువ లేదు సమాజంలో. అస్సలు లేదు మళ్ళీ మేడం. మనం ఎదుటి వాడిని తొక్కితేనే మనం పైకి వస్తాం సమాజంలో. కానీ Yes. మెసేజ్లో ఏంటంటే మన లైఫ్ లైనర్స్ ని మనం ఎంత పైకి తీసుకొస్తే మనం అంత పైకి వెళ్తాం. గౌతమ్ బాలి సారు సిస్టర్ని భలే పెట్టారు మేడం. అసలు నువ్వు చెప్పిన సెషన్ నాకు బాగా నచ్చింది మేడం. నేను కూడా అలానే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. డిసైడ్ అవ్వండి. సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా గెలవాలంటే పిలవాలి, ఒకటే ప్రతి ఒక్కరు గమనించాలి. రైట్. నెక్స్ట్ అనుష మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం.
అనుష మేడం అన్మిట్ ఆప్షన్ రైట్ మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మల్లిక మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఎక్సలెంట్ గా చెప్పారు మేడం. అసలు మీ మాట్లాడుతుంటే నిజంగా గ్లూజ్ బంప్స్ వస్తున్నాయి తెలుసా, అంత బాగా చెప్పారు. అసలుకి వాయిస్ గానీ అంత చాలా బాగుంది మేడం. మీరు చెప్పిన పాయింట్ నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే మేడం, మనం ఐడీలు వేయడం కాదు, ఖచ్చితంగా వాళ్ళని మీటింగ్ తీసుకురావాలి. మనం మీటింగ్ కి వెళ్ళాలి, మనం చెప్పిన వాళ్ళని మీటింగ్ తీసుకురావాలి, జూమ్ లో కనెక్ట్ చేయాలి. ఈ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. ఖచ్చితంగా సిఎన్సి ప్రిపరేషన్ ఉండాలి. సిఎన్సి అనేది ఈ పాయింట్ కనెక్ట్ నేను కూడా నా టీం కూడా సిఎన్సి ప్రమోట్ ఎక్కువ చేస్తాను మేడం. థ్యాంక్ యూ మేడం. రేపు డిసెంబర్ కల్లా మీ గోల్ రీచ్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ అనుష మేడం. మల్లిక మేడం, అనుష మేడం న్యూ జాయినింగ్, కానీ సిఎన్సి ప్లాన్ లో ఉంటారు, చాలా యాక్టివ్, చిన్న చిన్న పిల్లలు. మీకు ఏదైతే నెగిటివ్, అవును చాలా ఛాలెంజెస్ మేడం. మీకు ఏదైతే పిల్లలు అని చెప్పారు, చిన్న పిల్లలు, దాంతోపాటు నెగిటివ్స్ ఇంట్లో కూడా. వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు మైసూర్ ట్రిప్ కి కనెక్ట్ చేశారు. మీరు చెప్పిన వాటిలో చాలా పాటిస్తున్నారు. ఓకే ఓకే, చాలా థ్యాంక్స్. చాలా తొందరగా మేడం గారు ఇందులో సక్సెస్ అవుతారు సార్, ఖచ్చితంగా. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. రైట్. కొప్పాడి మహారాజ్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. హలో. ఎస్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన పాయింట్స్ అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. వాల్యుబుల్ పాయింట్స్ మేడం. మీరు మాట్లాడే ప్రతిదీ, లేడీస్ ఎవరైనా సరే బయటకు వెళ్ళినా సరే ఎన్నో వస్తూ ఉంటాయి, కానీ అవన్నీ ఫేస్ చేసుకొని చివరికి నిలబడుతూ ఉంటారు. కొంతమంది అది కూడా అవమానంతో కొంచెం దూరం వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నిలబడ్డం అనేది 100% నిలబడితే ఏదైనా సాధించవచ్చు అనేది నాకు అర్థమవుతుంది గత కొన్ని రోజుల నుంచి. నాకు నచ్చిన పాయింట్ మీరు చెప్పిన విధంలో, ఇది డబ్బులు కంపెనీ కాదు మచ్చ, ఇది సబ్బుల కంపెనీ కాదు మచ్చ, డబ్బులు కంపెనీ అన్నారు కదా, ఆ పాయింట్ చాలా బాగుంది. అట్లనే బిజినెస్ మనదైతే ఖచ్చితంగా సక్సెస్ అవుతది. మనది అనుకోవాలి, నాది అనుకోవాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. మన కింద వాళ్ళని కూడా సక్సెస్ చేస్తూ మనం సక్సెస్ ఎదగాలని మీరు చెప్పిన పాయింట్స్ బాగున్నాయి. బలమైన కోరిక ఉంటే సక్సెస్ అవ్వచ్చు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం. ఈ చిన్న పాయింట్స్. అలాగే మీ గర్ల్స్ కూడా రీచ్ అవుతూ, మీ టీమ్ గర్ల్స్ కూడా రీచ్ అవుతూ అందరూ సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. లీడర్స్ గమనించండి, చాలా తక్కువ టైంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు ఏది కనెక్ట్ అయిందో చెప్పండి. మేడం చెప్పి నిజంగా ప్రతి పాయింట్ కూడా డిస్కషన్ చేయాల్సిందే, బట్ ఒక పాయింట్ చెప్పడం వల్ల మీకు మిగతా కూడా రివిజన్ అయినట్టు ఉంటుంది. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా వినండి. ఫీడ్బ్యాక్ అంటే ఏంటంటే మేడం చెప్పిన సెషన్ని మళ్ళీ రివిజన్ చేయటం. కాబట్టి నా రిక్వెస్ట్, లేడీస్కి మాత్రం అవకాశం ఇస్తున్నాను, కొంచెం గమనించండి మిగతా వాళ్ళు. సుధారాణి మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మల్లిక్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, మీరు చెప్పిన దాంట్లో ఎన్ని కంపెనీలు ఉన్నా ఒకరిని తొక్కే పైకి రాగలిగే సెక్షనే ఉంటదే గాని, మన వెస్టేజ్ లో కిందన్ని చేయబట్టుకొని పైకి రాగలిగినప్పుడే పై స్థాయిలో ఉన్నాడు ఎదగలుగుతాడు అనేది ఒకటి నాకు కనెక్ట్ అయింది మేడం. ఇంకోటి ఏంటంటే, ఎవరు ఎన్ని మాటలన్నా చెక్కుతోటే సమాధానం చెప్పాలి వాళ్ళకి అనే మాట కూడా చాలా కనెక్ట్ అయింది మేడం. తొందరగా మీ గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సుధారాణి మేడం. ఎస్ హైమా మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మల్లిక మేడం గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం.
మేడం వండర్ఫుల్ జూమ్ మేడం. నిజంగా ప్రతి ఒక్క పాయింట్ కూడా మంచిగా కనెక్ట్ అయింది మేడం. లేడీస్ ఎందుకు బయటికి రావట్లేదు, బయటకు వచ్చిన లేడీస్ ఎదుర్కొనే సమస్యల గురించి చాలా హార్ట్ టచ్ చేశారు మేడం. నిజంగా ప్రతి ఒక్కరు కూడా అదే సమస్యలు ఎదుర్కొంటున్నారు. నాకు కనెక్ట్ అయిన పాయింట్ మేడం, అప్లైనరు వస్తే మంచిది, రాకపోతే మరీ మంచిది. మనం లీడర్స్ గా ఎదుగుతాము. అప్లైనర్స్ ని మనం ఒక ఉత్సవ విగ్రహాలలాగా మనం చూయించుకోవడానికి, మనం ముందుకెళ్ళడానికి యూజ్ అవుతుందని చెప్పారు మేడం. అట్లాగే అవును. అట్లాగే వచ్చేసి ఇది మన బిజినెస్, మనదైతే మనం ఎట్లా చూసుకుంటామో అట్లాగే మనం చూసుకొని ముందుకెళ్ళాలనే పాయింట్ నాకు మంచిగా కనెక్ట్ అయింది మేడం. ప్రతి ఒక్క పాయింట్ కనెక్ట్ అయింది. అట్లాగే మీరు మీ గోల్ చెప్పినప్పుడు నాకు చాలా హార్ట్ టచ్ అనిపించింది మేడం. నిజంగా మంచి గోల్ పెట్టుకున్నారు మేడం. ఖచ్చితంగా డిసెంబర్ కల్లా మీ గోల్ రీచ్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హేమ మేడం. ఎస్ దుర్గా మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మల్లిక మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నాకు కనెక్ట్ అయిన పాయింట్ మేడం, ఎత్తు అందం ఉంటే సరికాదు మేడం, దాని వెనక డబ్బు ఉండాలనే మాట నాకు కనెక్ట్ అయింది మేడం. అట్లానే నా పిల్లలకి ఫీజులు కడతాకి నేను వెళ్ళి ఎవరో ఒకరి దగ్గర నెలకి వడ్డీకి తీసుకోవాల్సి వస్తుంది మేడం. కానీ ఆ వడ్డీకి తీసుకోవటం అనేది నాతోటి అయిపోవాలి, నా పిల్లలకి ఈ పరిస్థితి రాకూడదు అనేది నాకు నచ్చింది మేడం. అలానే నా పిల్లలు కూడా ఇట్లా ఇబ్బంది పడకూడదు అనే దాన్ని బట్టి దీన్ని గట్టిగా పట్టుకొని చేస్తా ఉన్నాను మేడం. మా అప్లైర్ హరి సారు, నాగలక్ష్మి మేడం, వాళ్ళు ఎట్టయితే చెప్తున్నారో అట్లానే చేస్తున్నాను మేడం. ఓకే మేడం, వెరీ గుడ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అట్లానే నా మనస్ఫూర్తిగా మీ గోల్ ఏదైతే ఉందో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ దుర్గా మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్. ఖచ్చితంగా వడ్డీకి తేకూడదు, డబ్బులు వడ్డీకి ఇచ్చే రేంజ్కి ఎదగాలి. ఆ పాయింట్ కనెక్ట్ అయిన అందరికి కూడా బాగుంది. దాన్ని గోల్ పెట్టుకుని వర్క్ చేయండి. థ్యాంక్ యూ. రత్తమ్మ మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, మీరు వెస్టేజ్ చేస్తూ ఇబ్బంది అవుతుందని మీ ఓన్ గా బండి నేర్చుకొని ఇద్దరు చేస్తే ఇప్పుడే ఇంట్లో గడవదని సారు అటు వెళ్ళిన తర్వాత పక్క వాళ్ళు ఇలా ఏంటి ఏమో బైకులు వేసుకొని అటు ఇటు తిరుగుతుంది, అలా చేస్తుంది, ఎలా చేస్తుంది, ఏదో చేస్తుందని అని ఆ టాపిక్ మీ దాకా వచ్చినాక మీరు అమ్మో ఇలా అనుకుంటున్నారులే, నేను వద్దు ఆగిపోదామని లేకుండా సక్సెస్ సాధించారు చూడు మేడం. అది బాగా కనెక్ట్ అయింది మేడం నాకు. ఎస్ మేడం, ఖచ్చితంగా నేను పేస్ మేడం చెప్పింది. అదే మేడం, అది బాగా కనెక్ట్ అయింది మేడం. ఆగిపోకుండా సక్సెస్ మీరు సాధించారంటే ఇందులో ఏదో ఉందని మేము కూడా అలాగే ఆగిపోకుండా సక్సెస్ సాధించాలని నేను కూడా గోల్ పెట్టుకున్నాం మేడం. మేడం ఖచ్చితంగా ఇక్కడ ఆగిపోవడం మెయిన్ ప్లస్ పాయింట్ మేడం. అది అక్కడే ఆగిపోతున్నారు లేడీస్. అవును మేడం. అది ఎవరు అనుకున్న వాళ్ళు సార్ మీకు బాగా ఫుల్ సపోర్ట్ గా ఉంటాం, నాకు చాలా బాగా నచ్చింది మేడం. సార్ బయట వాళ్ళు అంటే నీకేం మాయ, నేనంటే కదా నువ్వు బాధపడతామన్నావు కాడా బాగా కనెక్ట్ అయ్యాను మేడం నేను. మేడం మా సార్కి ఖచ్చితంగా 100% నాకు సపోర్ట్ ఇచ్చారు మేడం. అవును సార్. అవును సార్కి మరీ థ్యాంక్ యూ చెప్తున్నాను మేడం. మీ ద్వారా మేము చాలా మంది మారే ఛాన్స్ ఉందని అర్థమవుతుంది మేడం. మారాలి మేడం ఖచ్చితంగా. మన లేడీస్ అనుకుంటే చేయలేదంటూ ఏది లేదు మేడం. గుర్తు పెట్టుకోండి, ఇది మెయిన్ మన లేడీస్ కే సాధ్యం అవుతుంది. ఎందుకంటే జెంట్స్ ఇబ్బంది పడతారు. ఎందుకంటే ప్రతి ఒక్క వాయిస్ ఇప్పుడు నేను చెప్పని టైం లేదు మేడం గారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ రత్తమ్మ మేడం. ఎస్ థ్యాంక్ యూ మేడం. మీరు కూడా అలానే సక్సెస్ అవ్వాలి. మేడం గారు ఎలా అయితే చిన్నవి అనిపిస్తాయి, సక్సెస్ అయ్యి నాకు నెగిటివ్. మేడం చెప్పిన ప్రతి మాట కూడా గమనించండి లేడీస్. సక్సెస్ అయ్యి సాధించి వాటిని అన్ని కూడా దాటి చెప్పిన మాటలు మనం కూడా అలానే చెప్పాలి. ఓకేనా? ఎస్ శ్రీలక్ష్మి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మల్లికా మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పింది సజెషన్ చాలా బాగుంది మేడం. ఈరోజు జూమ్ మీటింగ్ చాలా కనెక్ట్ అయిన విషయాలు ఉన్నాయి మేడం. బయటికి రావాలంటే సమాజంలో భయపడే ఆడ మనిషి ఈరోజు బయటికి దీంట్లో రావాలి మేడం. దీంట్లో వచ్చి సక్సెస్ అయ్యి ఎగతాళి చేసిన వాళ్ళని నిలబెట్టాలి మేడం. ఎస్ మేడం. హలో
ఎస్ మేడం, థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీరు రావాలి. జనాల గురించి చెప్పొద్దు ఎవరు కూడా. సారీ, నేను ఇట్లా చెబుతాను అనుకోవద్దు. ఎప్పుడైనా అదే గోల్ సార్, చెప్పినా మనం వచ్చి ముందు నిలబడి చూపించాలి సార్. ముందు సూపర్ సూపర్ మనల్ని ఈ సూపర్. రోజు మీరే డ్రెస్ కోడ్ వేసుకొని బయటకు వస్తుంటే ఎగతాళి చేస్తున్నారు సార్. బయట ఇన్ని రోజులు డ్రెస్ వేసుకొని మనిషి ఈ రోజు డ్రెస్ వేసుకుంటుంది, ఈమెంది ఏం చేస్తుంది అనేది. మీరు చెప్పిన సజెషన్ చాలా బాగుంది మేడం. నా హార్ట్ఫుల్ గా నేను కోరుకునేది మీ డిసెంబర్ గోలు త్వరగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ ఆల్ మేడం, ఆల్ లీడర్స్ కి జూమ్ లో మాత్రం. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి మేడం. ఖచ్చితంగా మీకు అవమానాలు వస్తున్నాయి, నెగిటివ్స్ వినపడుతున్నాయి అంటే మీరు బిజినెస్లో ఉన్నట్టు. ప్రతి ఒక్కరు కూడా ఏది రావట్లేదంటే మనం బిజినెస్ చేయట్లేదని అర్థం. సక్సెస్కి ఫార్ములా ఏంటంటే నెగిటివ్ స్టార్టింగ్. మల్లవరపు సుధా మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్, ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ సుధా మేడం. గుడ్ మార్నింగ్ మేడం, మల్లిక మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఇందులో నాకు మీ టెస్ట్ మన అంతా చాలా బాగా కనెక్ట్ అయింది మేడం. నేను తీసుకున్న పాయింట్ వచ్చేసి జనాల మాటలు, మంచి మాటలు తీసుకుంటూ చెడ్డ మాటను వదిలేసుకుంటూ మా సార్ని ఇందులో తనకు అర్థమయ్యేలాగా చేసుకోవాలనే పాయింట్ నాకు కొంచెం బాగా అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ సుధా మేడం. త్వరగా మారుతారు మీ సార్ కూడా. మంచి టీం వచ్చింది మీకు. రైట్. థ్యాంక్ యూ మేడం. సుజాత మేడం, మల్లికార్జున సార్ టీం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్, ఆనంద్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ మేడం. మేడంతో మాట్లాడండి. మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, మీ వాయిస్, మీరు ఇచ్చిన స్పీచ్ నాకు బాగా నచ్చింది మేడం. మీరు ఎలా ఫేస్ చేశారు, ఇలా బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఈ విధంగా అన్నప్పుడు మేడం గారు ఎంత బాధపడ్డారు అని ఆగిపోకుండా మీరు ముందుకు వెళ్ళారు కదా మేడం. నాకు ఆ పాయింట్. అలాగే మీ హస్బెండ్ గారు మీకు ఇంకా ముందుకెళ్ళమని ప్రోత్సహించడం నాకు ఇంకా బాగా నచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. నేను కూడా ఇంకా ముందుకి కొనసాగాలని కోరుకుంటున్నాను మేడం. ఖచ్చితంగా మేడం, అందరం కూడా చేద్దాం మేడం కలిసికట్టుగా. ఓకే మేడం. మన స్త్రీ అంటే నారీ శక్తి. మనం ఏదైనా అనుకుంటే సాధించుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సుజాత మేడం. రత్నకుమారి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. ఇవాళ మేడం కొంచెం ఫీడ్బ్యాక్ ఎక్కువ ఉంది, పర్లేదా? మీరు ఇచ్చిన స్పీచ్కి చాలా మంది మామూలుగా లేదు మేడం. ఇవాళ మంచిగా లేడీస్ అందరూ కూడా బాగా యాక్టివేట్ అయ్యారు. మంది మారాలని నేను చెప్పడం కూడా ఓకే అనుకున్నాను సార్. సంతోషం మేడం. మీ జర్నీ కూడా అంత క్లియర్ గా ఉంది మేడం. ఎందుకంటే జనరల్ గా ప్రతి ఒక్క లేడీకి ఎదురయ్యేటువంటి సమస్యలు డైలీ ప్రతిరోజు వాటి గురించి డిస్కషన్ అనే కన్నా మీరు దాన్ని ఓవర్కమ్ చేసి వచ్చారు కాబట్టి ఎంతమంది రియాక్ట్ అయ్యారు. 1 సెకండ్ మళ్ళీ స్పెషల్ థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే మీరు అన్నట్టు ఒక్కరు కనెక్ట్ అయినా కాదు, చాలా మంది కనెక్ట్ అయ్యారు. వీలైతే మరో సెషన్ మనం ప్లాన్ చేద్దాం మేడం, మీ ఫ్రీ టైం బట్టి మీకు అవకాశం ఉంటే. ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం. రత్నకుమార్ మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. మేడంతో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. లేడీ టైగర్ లాగా మాట్లాడారు మేడం మీరు మట్టికి. లేడీ టైగర్ లాగా బయటికి వెళ్ళి ఎలా ఉండాలి, మీ మోటివేషన్ బాగుంది మేడం. చాలా స్పీచ్ బాగుంది మీది. నెక్స్ట్ వచ్చి మైసూర్లో చెప్పారు కదా మేడం, మన పిల్లలకి ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది మేడం. మన పిల్లలకి మనం ఏది ఇస్తే వాళ్ళు అడిగింది అన్ని ఇవ్వాలి. నచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చిన. థ్యాంక్ యూ సార్. చావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ రత్నకుమార్ మేడం. ఈశ్వరి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం.
అసలుకి మీరు చెప్తుంటే కొత్త వాళ్ళకి మాలాంటి వాళ్ళకి చాలా గట్టిగా పట్టు ఉంటుంది మేడం దీని మీద. ఎలా అంటే మాకు అసలుకి ఏం తెలియదు దీని మీద. జూమ్ మీటింగ్ అంటే ఏంది, అసలు ఇది అంతా మాకెందుకు ఈ తలకాయ నొప్పి అని చెప్పి ఫస్ట్ లో అనుకున్నాను మేడం నేనైతే. కానీ లేడీస్ జూమ్ మీటింగ్ విన్నప్పుడల్లా కొంచెం మేము కూడా లేడీస్మే కదా, మాకు కావాలి కదా ఇలాంటి పట్టు, మేము కూడా ఉండాలి కదా. అందరూ దీంట్లో చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు మేడం బయటికి రావాలంటే. హస్బెండ్స్ ఏమంటారు, బయట వాళ్ళు ఏమంటారు అని చెప్పి నా